like a fire, roaring like a lion. Ready to play, time to slay. He's back again. ఎపిసోడ్ 275 షిప్ హైజాక్. తమ షిప్లో కావలసిన సప్లైస్ కోసం పైరేట్ ఐలాండ్కి వెళతారు దేవా టీం. వాళ్ళ బాస్తో మాట్లాడి కావలసిన సరుకులు తీసుకోవడానికి గొడవన్కి కొంతమందిని పంపిస్తారు. వాళ్ళు వెళ్ళగానే పైరేట్ బాస్ అలెక్స్ దేవా వాళ్ళ షిప్ మీద కన్నేస్తాడు. ఈ డబ్బున్న వాళ్ళు ఇంతేరా, ఎప్పుడూ ఏదో ఒక పార్టీ చేసుకుంటూనే ఉంటారు. అక్కడ ఉన్న అమ్మాయిలందరినీ నా కంట్రోల్లో పెట్టుకోవాలి. వాళ్లతో పాటు ఇప్పుడొచ్చిన 3 అమ్మాయిలు కూడా నాకు కావాలి. ఒక్కొక్కరు ఏమున్నారా బాబు అని తన అసలు బుద్ధి చూపించాడు అలెక్స్. బాస్, మీ తర్వాత నాకు కూడా ఒక ఛాన్స్ ఇవ్వండి అని ఒకడు అడగగానే, మూసుకొని వెళ్ళి నేను చెప్పిన పని చేసి వాళ్ళని నాకు సెట్ చేయి అని అలెక్స్ చెప్పగానే అందరూ అక్కడి నుంచి వెళ్ళిపోయారు. అక్కడి పరిస్థితుల్ని, ఆ ప్రాంతాన్ని ఓరకంట గమనిస్తూ సన్నని మెయిన్ రోడ్డు మీద నడుస్తున్నాడు దేవా. అతని వెనకే ఫాలో అవుతున్నారు ఆరాధ్య, తారా, రాము, సోము. రకరకాల ఆటవిక తెగల వాళ్ళు అక్కడ ఉంటున్నారు. అక్కడ సూర్యుని వేడి ఎక్కువగా ఉండడం వల్ల అక్కడి ప్రజలు, స్త్రీలు తలకి తలపాగాలాగా కండువాలు చుట్టుకుంటున్నారు. అయినా కూడా వారి శరీరం ఆ ఎండకి ఎఫెక్ట్ అవుతూనే ఉంది. వాళ్ళందరూ కూడా దేవాను, మిగిలిన వాళ్లను చాలా విచిత్రంగా, శత్రుజాతిని చూస్తున్నట్టుగా కోపంగా చూశారు. చేతిలోని ఆయుధాల్ని తిప్పుతూ ఛాన్స్ దొరికితే చంపి నిప్పుల మీద కాల్చేసేలా ఉన్న వాళ్ళ అవతారాలు చూస్తుంటే ఎంతటి గట్టి గుండె ఉన్నవాడికైనా అదురు పుట్టేలా ఉన్నారు. అక్కడి వారు కొత్తవారిని అంత త్వరగా యాక్సెప్ట్ చేయరని, వాళ్ల ముందు తల వంచుకుని నడవాలని, పొరపాటున వాళ్ల వైపు చూస్తే దాడి చేసే అవకాశం ఉందని దేవా మిగిలిన వాళ్ళని ముందే హెచ్చరించడం వల్ల జాగ్రత్తగా తలలు వంచుకొని ఓరకంట మనుషుల్ని గమనిస్తున్నారు అందరూ. ఒకచోటైతే ఆ మనుషులు సడన్గా దారిలోకి అడ్డుగా వచ్చి నిల్చొని విచిత్రంగా బుసలు కొడుతూ చంపేసేలా చూస్తున్నారు. వాళ్ళందరి కళ్ళు రుచికరమైన వేటను చూసినట్టే అనిపిస్తున్నాయి. వీళ్ళేంట్రా, చికెన్ తందూరినో లెగ్ పీసుల్లో చూస్తున్నట్టు మనల్ని అంతాసిగా చూస్తున్నారు. ఒక్కొక్కడి నోట్లోంచి లాలజలం కారిపోతోంది. కొంపతీసి చంపకుండానే మనల్ని పీక్కు తినరు కదా, ఎరక్కుపోయి వచ్చి ఇరుక్కుపోయినట్టయిందిరా అని సోము రాము చెవులు తినేస్తున్నాడు. రాము మాటల్ని కాదుగాని వాళ్ల చూపులు, ప్రవర్తన అలాగే ఉండడంతో రాముకి కూడా లోపల టెన్షన్గానే ఉంది. బట్ పైకి కనిపించకుండా కవర్ చేస్తూ, చుప్సాలే, నీ మాటలు వాళ్ళు వింటే పిచ్చి కుక్కల మీద పడినా పడతారు, నోరు మూసుకున్నాడు అని కసురుకున్నాడు. అందరికంటే ముందుగా వాళ్ళని గమనిస్తూ, చూసిన వరకు అంచనా వేస్తూ ముందుకు వెళుతున్న దేవాకి సడన్గా హెల్ప్ హెల్ప్ అని పెద్దగా అరుపులు వినిపించడంతో ఆశ్చర్యపోయాడు. ఆ అరుపు వినిపించిన వైపు గిర్రున తిరిగి చూశాడు దేవా. సన్నని సందులోంచి పరిగెత్తుకుంటూ వచ్చి దేవాకి డాష్ ఇచ్చింది ఒక అమ్మాయి. కింద పడబోతున్న ఆమె భుజాలు పట్టుకుని నిలబెట్టాడు దేవా. ఆ రాక్షసులే తనను పట్టుకున్నారు అనుకుంటున్న అమ్మాయి భయంతో కళ్ళు తెరిచి చూసింది. ఎదురుగా మామూలు మనిషిని చూడగానే పోతున్న ప్రాణం తిరిగి వచ్చినట్లు ఫీలవుతూ, ప్లీజ్ హెల్ప్ మీ అని వేడుకుంది ఆ అమ్మాయి. భాష మాత్రమే కాదు, ఆమె ఇండియన్ అనడానికి గుర్తుగా చుడీదార్లో నిండుగా ఉంది. అయితే ఆ అమ్మాయి చుడీదార్ కూడా మట్టిలో మాసిపోయి ఎక్కడికక్కడ చినిగిపోయి దారుణంగా ఉంది. ఒంటిమీద ఎవరో బాగా హింసించినట్టు గాయాలున్నాయి. గాయాల నుంచి రక్తం కారి చారికలు కట్టి ఆమె పరిస్థితి చూడడానికి చాలా దారుణంగా ఉంది. కాళ్లకు చెప్పులు లేకుండా పరిగెత్తడం వలన దారిలోని రాళ్లు, గాజు ముక్కలు లాంటివి కోసుకుపోయి పాదాలు రక్తసిక్తాలయ్యాయి. చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా ఆమె అరుపులకు ఏదో సినిమా చూస్తున్నట్టుగా చూస్తున్నారు తప్ప ఆమెను రక్షించాలనే ఉద్దేశం వాళ్ళకి ఎంతమాత్రం ఉన్నట్టుగా కనిపించట్లేదు. భయంతో నిలువెల్లా వణికిపోతున్న ఆమె దేవా చేతులు గట్టిగా పట్టుకొని, ప్లీజ్ హెల్ప్ మీ అని మరొక్కసారి దీనంగా వేడుకుంది. ఎవరు నువ్వు? చూడ్డానికి ఇండియన్లా ఉన్నావు, అసలు ఇక్కడికి ఎందుకొచ్చావు అని ప్రశ్నించాడు దేవా. తెలుగు మాట వినిపించగానే అంత భయంలోనూ ఆమె కళ్ళల్లో మెరుపు కనిపించింది. అవును, నేను ఇండియన్ని. నన్ను కిడ్నాప్ చేసి ఇక్కడికి తీసుకొచ్చారు. వాళ్ళు మనుషులు కాదు, నరరూప రాక్షసులు. ఆడవాళ్లు కనిపిస్తే మృగాల్లా మారిపోతారు. ప్లీజ్ నన్ను వీళ్ళ దగ్గర నుంచి రక్షించండి అని భయపడుతూ ఇంగ్లీష్లో చెప్పింది ఆ అమ్మాయి. ఇంతలోనే దాదాపు 12 మందికి పైగా వచ్చి దేవా చేతిలో ఉన్న అమ్మాయిని విసురుగా లాగి బంధించి పట్టుకున్నారు. నడుముకు టవల్ లాంటి బట్ట కట్టుకొని, మెడలో రకరకాల పూసలు, జంతువుల ఎముకలతో తయారు చేసిన దండల్ని వేసుకొని చూడ్డానికి రాక్షసి జాతిలా భయంకరంగా ఉన్నారు. వాళ్ళని చూడ్డంతోనే విపరీతంగా వణికిపోయిందా అమ్మాయి. తనని కాపాడమంటూ దీనంగా దేవా వైపు కన్నీళ్లతో చూడసాగింది. దేవా కళ్ళు చిన్నవి చేసి
ఒకసారి చుట్టూ చూశాడు. అది సముద్రపు దొంగల డెన్ అయినా కానీ అందులో కూడా తెగలను బట్టి డెన్లు పెట్టుకున్నారని వాళ్ళ అవతారాలు చూడగానే అర్థం చేసుకున్నాడు. కానీ వాళ్ళ చేతుల్లో లేటెస్ట్ మోడల్ గన్స్, వెపన్స్ ఉండడం చూసి అతని భృకుటి ముడిపడింది. అంతమందిని ఎదిరించడానికి భయపడుతున్నాడేమో అనుకున్న అమ్మాయి వాళ్ళ చేతుల్లో నుంచి తప్పించుకోవడానికి గింజుకుంటూనే, ప్లీజ్ వీళ్ళ దగ్గర నుంచి నన్ను కాపాడు. నీకు ఎటువంటి హెల్ప్ కావాలన్నా నేను చేస్తాను. నీకు ఎంత డబ్బు కావాలన్నా నేనిస్తాను. ప్లీజ్ నన్ను కాపాడు, నాకు హెల్ప్ చేయి అని గట్టిగా అరవసాగింది. దేవా వెనకే ఉన్న తార, ఆరాధ్య ఆ అమ్మాయిని, ఆమెను పట్టుకున్న వాళ్ళని నిశితంగా పరిశీలించసాగారు. నేను నిజమే చెప్తున్నాను. షిప్పులో ఒక వారం పాటు ప్రపంచాన్ని చుట్టి రావాలని ట్రిప్కొచ్చాను. కానీ మేం షిప్పులో ఉన్నప్పుడే పైరేట్స్ దాడి చేసి మమ్మల్ని ఇక్కడికి తీసుకొచ్చారు. షిప్పులోని ఆడవాళ్ళందర్నీ వీళ్ళు బంధించి కొంతమంది స్త్రీలపై అత్యాచారం కూడా చేశారు. కానీ నేను మాత్రం ప్రాణాలు కూడగట్టుకుని అవకాశం దొరకగానే పారిపోవడానికి ప్రయత్నిస్తూ వీళ్ళకి దొరికిపోయాను అని గట్టిగా ఏడుస్తూ, దయచేసి నన్ను రక్షించగలవా? నన్ను ఈ ఐలాండ్ దాటిస్తే నువ్వు కోరుకున్నంత డబ్బు నేనిస్తాను అని మళ్లీ అరిచి చెప్పిందా అమ్మాయి. డోంట్ వర్రీ బేబీ, ఒక్కసారి మా అన్న దృష్టిలో పడ్డాక నువ్వు సేఫ్ అయిపోయినట్టే. అన్న ఉండగా ఇక్కడ ఎవరూ నీ మీద చెయ్యి కాదు కదా, నీ చిటికెన వేలు గోరు కూడా టచ్ చేయలేరు అని కాన్ఫిడెంట్గా చెప్పాడు రాము. దేవా, ఆ అమ్మాయి వాళ్ళు మాట్లాడుకుంటున్న భాష అర్థం కాక ఆమెను పట్టుకున్న పైరేట్స్ ఒకరి మొహాలొకరు అయోమయంగా చూసుకోసాగారు. వాళ్లలో కాస్త లోకజ్ఞానం తెలిసినవాడు ముఖ్యమైన పాయింట్లని అతి కష్టం మీద తర్జుమా చేసి తన వాళ్లకు వివరించాడు. వీడు అంత మొనగాడా? వీడు ఒక్కడే మనల్ని కొట్టి దీన్ని పొందుతాడా? అయితే రమ్మను చూసుకుందాం అని ఆ గ్యాంగ్ లీడర్ లాంటివాడు గట్టిగా ఆర్డర్ వేశాడు. ఆ 10 మంది వెంటనే తమ గన్స్ తీసి దేవా మిగిలిన వాళ్ళకి గురిపెట్టారు. ఏంటి, ఈ గన్స్ చూపించేసి భయపెట్టేద్దామనేనా? మిమ్మల్ని, మీ అవతారాల్ని చూసి కూడా కించిత్ వెనక్కి తగ్గని మా బాస్ బలం, శక్తి ఏపాటిదో మీకింకా అర్థం కాలేనట్టుంది. ఈ తొక్కలో గన్స్ చూసుకుని రెచ్చిపోతే మీ అంత మూర్ఖులు ఇంకెవరూ ఉండరు అని వ్యంగ్యంగా అన్నాడు రాము. అనవసరంగా మాట్లాడి వాళ్ళని రెచ్చగొట్టకండి. విచక్షణ కోల్పోతే వాళ్ళు మృగాల్లా ప్రవర్తిస్తారు. అలాంటి వాళ్ళని పనికిరాని మాటలతో ఎందుకు టైం వేస్ట్ చేస్తున్నారు అని కోప్పడింది తార. వీళ్ళేం చేస్తారో, ఎలా దాడి చేస్తారో మనకి తెలీదు. ఈ అమ్మాయితో పాటు చాలా మంది స్త్రీలని, అమ్మాయిల్ని వీళ్ళు కిడ్నాప్ చేశారనే విషయాన్ని మనం మర్చిపోకూడదు. మనం కేవలం ఈ ఒక్క అమ్మాయినే కాదు, కిడ్నాప్ చేయబడ్డ ప్రతి ఒక్కరిని రక్షించాలి అని చెప్పాడు దేవా. తాము గన్స్ గురిపెట్టి మరీ బెదిరిస్తున్నా ఏమాత్రం భయపడకపోవడమే కాకుండా అసలు తమని కొంచెం కూడా పట్టించుకోకుండా వాళ్లలో వాళ్లు తీరిగ్గా డిస్కస్ చేసుకోవడం చూసి ఆ గ్యాంగ్ లీడర్కి కోపం తన్నుకొచ్చింది. మరుక్షణం విచక్షణ మరిచి చేతిలోని గన్తో దేవా మీదకి ఇష్టం వచ్చినట్లు కాల్పులు జరిపాడు. అయితే తన వాళ్లతో మాట్లాడుతూనే పైరట్స్ మీద ఒక కన్నేసుంచిన దేవా అతను కాల్పులు జరపడానికి రెడీ అవ్వడం చూస్తూనే బుల్లెట్స్ తగలకుండా పక్కకి తప్పుకున్నాడు. దాంతో గ్యాంగ్ లీడర్కి మరింత కోపం పెరిగి దాడి మరింత ఉధృతం చేయగా చాకచక్యంగా వాటినుంచి తప్పించుకుంటూ వాళ్లలో మరింత అసహనాన్ని సక్సెస్ఫుల్గా పెంచాడు. దాంతో మిగిలిన వాళ్లకి కూడా ఆవేశం పొంగుకురాగా దేవా వాళ్ళందరి మీదకి కాల్పులు స్టార్ట్ చేశారు. నెక్స్ట్ అటువంటి స్టెప్పే ఉంటుందని ఊహించిన దేవా ముందే తన వాళ్లందరికీ సైగ చేయడంతో అందరూ కూడా వాళ్ల కాల్పులకి జరుపుకునే తప్పించుకోసాగారు. దేవా మాత్రం గ్యాంగ్ లీడర్ మీద కాన్సంట్రేషన్ పెట్టి తనకి గాయం అవ్వకుండా తప్పించుకుంటూ అటూ ఇటూ పల్టీలు కొట్టి అతన్ని కన్ఫ్యూజ్ చేసి లీడర్ ఊహించని విధంగా అతని చేతిలోని గన్నుని లాక్కున్నాడు దేవా. అసలు ఏం జరిగిందో గుర్తించేలోగానే ఆ గన్తోనే గ్యాంగ్ లీడర్ చేతి మీద షూట్ చేశాడు దేవా. ఆ బుల్లెట్ తాకిడికి మధ్యవేళ్లు 2 ఎగిరిపోగా ఆ అని అరుస్తూ రక్తం కారుతున్న చేతిని ఇంకో చేత్తో గట్టిగా పట్టుకుని నేల మీద కూలబడ్డాడు గ్యాంగ్ లీడర్. అది చూసి అతని గ్యాంగ్లోని మిగిలిన అనుచరులే కాకుండా చుట్టుపక్కల ఉన్న ప్రజలు కూడా వాళ్ల తెగల భాషలో గోలగోలగా అరవడం మొదలుపెట్టారు. అదే సమయంలో మరికొంతమంది పైరేట్స్ వెపన్స్ రూమ్ నుండి రకరకాల వెపన్స్ తీసుకుని వచ్చి ఒడ్డున ఉన్న 2 పెద్ద షిప్పుల దగ్గరికి వెళ్లారు. ఆ సముద్రపు దొంగల గుంపు చాలా పెద్దది. వాళ్ల చేతుల్లో ఉన్న గన్స్ అన్నీ కూడా లేటెస్ట్ మోడల్వి కావడం కూడా గమనించాడు దేవా. ఒక షిప్లో 5th ఫ్లోర్లోని డెక్లో లక్ష్మణ్, హరిణి కూర్చొని ఉన్నారు. వీళ్లు వెళ్లి చాలాసేపైంది కదా, ఇంకా ఎందుకు రాలేదు అని హరిణి కంగారు పడుతుంటే అక్కడి నుండి పోర్టు వైపు చూస్తూ, వాళ్ళు తిరిగి రావడానికి టైం పట్టొచ్చుగాని నువ్వు మాత్రం ఎటూ కదలకుండా నా దగ్గరే ఉండు అని చెప్పాడు లక్ష్మణ్. ఎందుకు అని డౌట్గా అడగ్గా, ఈ పైరెట్స్ నిన్నెత్తుకుపోవడానికే తండోపతండాలుగా వస్తున్నారు తల్లి.
అటు చూడు అని తీరం వైపు నిదానంగా చూపించాడు లక్ష్మణ్. చీమల పుట్టలో నుంచి వస్తున్న చీమల దండులా ఉన్న ఆ మనుషుల్ని చూసి హరిణి పై ప్రాణాలు పైనే పోయాయి. సముద్రపు ఒడ్డు నుంచి షిప్స్ వైపు చూడగా డెక్పై 3 వ్యక్తులు ఉండడం చూశాడు దొంగల నాయకుడు. ఆహా, 3 అప్సరసలు ఒకేసారి దొరికారు. పైగా డబ్బుకి డబ్బు, సుఖానికి సుఖం. ఈరోజు నాకు అదృష్టం దరిద్రం పట్టినట్టు పట్టిందిరా అని సంబరపడిపోయాడు. ఒంటి కన్నుకు నల్లగుడ్డ కట్టుకుని ఎండిపోయిన పెదాల్ని నాలుకతో తడుపుకుంటూ వాకీటాకీ తీసి, ఓడని ముట్టడించండి, 2 వైపులా చుట్టుముట్టి షిప్ని మన కంట్రోల్లోకి తీసుకోండి అని తన మనుషులందరికీ ఆర్డర్ పాస్ చేశాడు గుంపు నాయకుడు. అతని ఆర్డర్ రావడంతోనే వాళ్ళు చేతిలోని గన్స్ పట్టుకుని షిప్పుల్ని ఎక్కడం స్టార్ట్ చేశారు. పెద్ద షిప్పు టాప్ డెక్లో ప్రహ్లాద్, అతని పక్కనే సురేంద్ర కూర్చొని తాపీగా సిగరెట్ కాలుస్తున్నారు. ప్రహ్లాద్ నోట్లో నుంచి సిగరెట్ పొగను రింగు రింగులుగా వదులుతూ, వీళ్ళు వెళ్ళి ఎంతసేపైనా తిరిగి రాలేదేంటి? సప్లైస్ కొన్నారా లేక సముద్రపు దొంగలు పట్టుకున్నారా అని అదో రకంగా నవ్వాడు. అంటే ఇక్కడ పైరట్స్ ఉంటారా అని ఇంట్రెస్టింగ్గా అడిగాడు సురేంద్ర. ఉంటారయ్యంటే ఖచ్చితంగా ఉంటారు అని నొక్కి చెప్పాడు ప్రహ్లాద్. అయితే వాళ్ళు మన మీద అటాక్ చేస్తారా? చేసి మన దగ్గర ఉన్నదంతా పట్టుకుపోతారా అని నవ్వాడు సురేంద్ర. వస్తే ఖచ్చితంగా పట్టుకుపోతారు. అయినా ఈరోజు నాకు చాలా ప్రశాంతంగా ఉంది. ఇన్ని రోజులు మనిషి అనేవాడు కనిపించక ఈ సముద్రపు నీటినే చూసి పిచ్చెక్కిపోయింది. ఒకవేళ నిజంగా ఎవరైనా చేస్తే అసలు ఆ ఆలోచన చాలా థ్రిల్లింగ్గా ఉంది అని చెప్పాడు ప్రహ్లాద్. పైరేట్స్ వస్తే ఏమైనా ఊరికే పోతారా ఏంటి? మన మీద కూడా అటాక్ చేస్తారు కదా, అప్పుడు ఏం చేస్తారు మరి అని అడిగాడు సురేంద్ర. నన్ను, నా స్టామినాని నువ్వు చాలా తక్కువగా అంచనా వేస్తున్నట్టున్నావు. నిజంగా సముద్రపు దొంగలు గాని వస్తే వాళ్ళందర్నీ ఎండు చేపలు ఎండబెట్టినట్టు వాళ్ళందర్నీ తోరణాలుగా వేలాడదీస్తాను. మిగిలిన వాళ్ళని తుక్కు తుక్కు కింద కొట్టి సముద్రంలోని సొరచేపలకి మేతగా వేస్తాను. నువ్వు కూడా ప్రతిదానికి అవునా అని తలని రుబ్బురోలు తిప్పినట్టు తిప్పడం కాదు. ఇలా అత్యవసరాల్లో పనుకొచ్చేవి కొన్నైనా నేర్చుకోవాలి అని గొప్పలు చెప్పుకుంటుంటే పక్కనే కూర్చుని సముద్రపు దొంగలతో ఎలా జాగ్రత్త పడాలి, వాళ్ళు వస్తే ఎలా అటాక్ చేయాలి, ఎలా తప్పించుకోవాలి, ఎలాంటి ఆయుధాలతో దాడి చేయాలి, ఇలాంటి విషయాల గురించి చర్చించుకోసాగారు. మరోవైపు దేవా వాళ్లు ఉన్న దగ్గర 3 లేయర్స్గా తమను కదలనివ్వకుండా అక్కడి పైరేట్స్ చుట్టుముట్టారు. వాళ్ళ కీసరబాసర మాటలు పక్షుల అరుపుల్లా ఉండడంతో, మీరు మాట్లాడేది ఎలాంటి పక్షి భాష అని వీళ్ల మాటల్ని లైట్గా ట్రాన్స్లేట్ చేసే పర్సన్ అడిగాడు రాము. ఆ మాటకి గుర్రుమని చూశాడు ఆ వ్యక్తి. ఓ, తెలిస్తే చెప్పు, లేదంటే మానే, అంతేకాని ఎందుకిలా మిడిగుడ్లు వేసుకుని భయపెడతావు? అసలే పిల్లాడు జడుచుకుంటున్నాడు అని బెదురు నటిస్తూ సోమును పట్టుకుని ఓదార్చాడు రాము. తమ ముందు చేరిన గుంపుని చూస్తున్నాడు దేవా. సడన్గా ఎవరివో అడుగుల చప్పుడు పెద్దగా వినిపించడంతో గుంపుగా ఉన్న వాళ్ళందరూ 2గా చీలి దారిని వదిలారు. ఒకే రకం యూనిఫామ్ లాంటి డ్రెస్ కోడ్ ఉన్న కొంతమంది తమ దగ్గరకు రావడం చూశాడు దేవా. వాళ్ళ నాయకుడు మరెవరో కాదు, అలెక్స్. దేవా వాళ్ళని చూడగానే ముఖం చిట్లించాడు. దేవా, వీళ్ళని చూస్తుంటే నార్మల్ పైరట్స్ మాత్రమే కాదు, కిరాయి సైనికులుగా కూడా ఉన్నారు. వీళ్ళకి డబ్బిస్తే ఏ పనైనా చేస్తారు అని దేవా చెవిలో చెప్పింది ఆరాధ్య. తనకి కూడా అదే అనుమానం మనసులో మెదులుతుండడంతో వాళ్లనే తీక్షణంగా చూడసాగాడు దేవా. అలెక్స్ అందరికన్నా ముందుకొచ్చి దేవా దగ్గరికి నడుస్తూ తమ వాళ్లు బంధించిన అమ్మాయిని ఒకసారి చూసి దేవా వైపు తిరిగాడు. ఆ అమ్మాయిని వాళ్లతో చూడగానే అక్కడ ఏం జరిగిందో వెంటనే అర్థమైపోవడంతో దేవా వైపు చూస్తూ, మీరు అవసరానికి మా ఐలాండ్కి వచ్చారు. మీ పని చూసుకుని వెళ్లకుండా మా ఐలాండ్ విషయాలు ఎందుకు జోక్యం చేసుకుంటున్నారు అని కరుకుగా అడిగాడు అలెక్స్. దేవా ఇప్పుడు ఏం చేస్తాడు? షిప్ని కంట్రోల్ చేయడానికి వెళ్లిన పైరేట్స్ని ఎవరు ఎదుర్కొంటారు? అలెక్స్ అసలు ప్లాన్ ఏంటి? ఈ ఇంట్రెస్టింగ్ ప్రశ్నలకి సమాధానాలు తెలియాలి అంటే కిల్లర్ స్టోరీలోని తర్వాత ఎపిసోడ్స్ తప్పకుండా వినండి. మరి స్టే ట్యూన్ టు పాకెట్ FM. Like a fire, roaring like a lion, ready to play, time to slay, he's back again. ఎపిసోడ్ 276 రియల్ విలన్. పైరేట్ నాయకుడైన అలెక్స్ మనుషులు 2 షిప్లను ముట్టడించడానికి వెళ్లారు. మరోవైపు వాళ్లు బంధించిన ఒక అమ్మాయి దేవా వాళ్ల దగ్గరికి పరుగున వచ్చి హెల్ప్ చేయమని అడుగుతుంది. ఆ అమ్మాయిని వదిలిపెట్టమని చెప్పిన మాటలు పట్టించుకోకుండా, అంటే ఆ క్రూజ్ షిప్ను నిజంగానే మీరు హైజాక్ చేసి అందులో ఉన్న వాళ్ళందరినీ కిడ్నాప్ చేశారన్నమాట అని సూటిగా ప్రశ్నించాడు దేవా. మేము పైరేట్స్, మా పని షిప్స్ని హైజాక్ చేసి నచ్చిన వాటిని దోచుకోవడం. అలాంటి మమ్మల్ని పట్టుకుని ఏమడుగుతున్నావు అని వేళాకోళంగా నవ్వాడు అలెక్స్. ఈ అమ్మాయిని మీరు బంధించినా
మిగిలిన వాళ్ళని కూడా మర్యాదగా విడిచిపెట్టండి అని కూల్గా చెప్పాడు దేవా. వెంటనే అలెక్స్ పక్కన ఉన్న వ్యక్తి దేవా తలకి తుపాకీ గురిపెట్టి, మా నాయకుడితో ఇలా మాట్లాడడానికి నీకు ఎంత ధైర్యం, మర్యాదగా తలదించు అని బెదిరించాడు. రేయ్, గన్నులు వాళ్ళకి కాస్త దూరంలో ఉంచి మాట్లాడరా, లేదంటే పట్టుకున్న నీ చేతికే తెలియకుండా వాళ్ళ అండర్లోకి వెళ్ళిపోతుంది అని అలెక్స్ గట్టిగా అరిచి దేవా వైపు చూస్తూ, నేను నీతో సాఫ్ట్గా డీల్ చేద్దామనుకున్నాను, కానీ ఏదో అనుకుంటే ఇదంతా ఇలా అయింది. ఏం చేస్తాం, ఇప్పుడు నిజ నిజాలు క్లియర్గా మాట్లాడుకుందాం. ఎస్, నేను పైరేట్ని, నాకు సంపద కావాలి, ఆ తర్వాత ఎంజాయ్ చేయడానికి ఆడవాళ్లు కావాలి. ప్రపంచ నలుమూలల నుండి చాలామంది బలిసినోళ్ళున్నారు, కానీ నేను వాళ్ళని ఏమీ చేయను. వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ నా డీల్ యాక్సెప్ట్ చేసి వాళ్ళని పంపిస్తే ఎంజాయ్ చేస్తాను, పర్మనెంట్గా నాతోనే ఉంచుకుంటాను అని ఆరాధ్య తారా ముఖాల్ని చూస్తూ పేదాలు చప్పరించాడు. ఇక మీ విషయానికొస్తే మీ 2 క్రూజ్ షిప్లు మా వాళ్లే హైజాక్ చేశారు. అంతేకాదు, ఈరోజు నైట్ నీ పక్కన ఉన్న ఈ 3 ముద్దుగుమ్మలు కూడా నా దగ్గరికి చేరుకుంటారు. వీళ్లతో నేను ఫుల్లుగా ఎంజాయ్ చేస్తాను. ఇప్పటి వరకు ఎవరి దగ్గర రాని సుఖం వీళ్ల దగ్గర పొందుతానని నా రక్తం ఉరకలు వేస్తోంది అని కన్నింగా నవ్వాడు అలెక్స్. అలెక్స్ తన పక్కన ఉన్న వాళ్లకు సైగ చేస్తూ, ఈ అమ్మాయిల్ని నా గదికి తీసుకువెళ్ళండి, ఇక ఈ మగవాళ్ళు అని ఆలోచిస్తున్నట్టు 1 నిమిషం తన గెడ్డాన్ని వేలితో గోక్కుని, వీళ్ళ దగ్గర డైమండ్ కార్డ్స్ ఉన్నాయి, వాటి ద్వారా వీడు ఎంతైనా డబ్బు ఖర్చు చేయగలడు అని దేవా వైపు గన్తో తిరిగాడు. ఇంతలో అతని తల మీద సడన్గా ఏదో తిరుగుతున్నట్టు అనిపించింది. తల పైకెత్తి చూడగా ఖాళీగా ఉండడంతో కిందకి అయోమయంగా చూశాడు అలెక్స్. తన చేతిలో ఉండాల్సిన గన్ ఇప్పుడు దేవా చేతిలో ఉండడంతో, అలా ఎలా చేసావు నువ్వు అని ఆశ్చర్యపోయాడు అలెక్స్. ఆ తుపాకీని రాము మీదకి విసిరాడు దేవా. తన చేతి పిడికిలి గట్టిగా బిగించగా దాంతో మణికట్టు దగ్గర్నుంచి పచ్చని నరాలు పైకి పొంగాయి. నువ్వసలు మా గురించి ఏమనుకుంటున్నావు, మేము ఎవరనుకుంటున్నావు అని అదో రకంగా నవ్వాడు దేవా. ఆ నవ్వు చూడగానే డేంజర్కు పడే రెడ్ సిగ్నల్లా అనిపించడంతో అలెక్స్కు భయంతో రోమాలు నిక్కబొడుచుకున్నాయి. ఇంకెవరు, మీరు డబ్బున్న బిజినెస్ మ్యాన్స్ అంతేగా అని అంటుండగానే తన పిడికిలి అతని ముందుకు చాపాడు దేవా. అలెక్స్ గన్లోని బుల్లెట్స్ పిడికిల్లో బిగించి నొక్కడం వల్ల అవన్నీ ఇనుప ముద్దల్లా మారిపోయాయి. ఆ ముద్దను చూడగానే అలెక్స్ కళ్ళు షాక్తో బయటికి పొడుచుకొచ్చాయి. ఎంతోమంది బాడీ బిల్డర్స్ గురించి విన్నాడు, కానీ ఇలాంటి వాటి గురించి అతను ఎప్పుడూ వినలేదు. దేవా చేతిలోని బుల్లెట్స్ ముద్దను చూసి అలెక్స్ పక్కన ఉన్నవాళ్ళు కూడా భయపడిపోయారు. అప్పటికీ రియలైజ్ అవ్వని అలెక్స్ భయపడుతూనే, ఎవరు నువ్వు అని అడిగాడు. అదే సమయంలో షిప్కి అవతల వైపు చేతిలోని తుపాకీలతో దూసుకుపోతున్న కొంతమంది వ్యక్తులు డెన్ వైపుకు నడిచారు. క్రూజ్ షిప్ కంట్రోల్ ప్యానెల్ షిప్లోని ఉన్న వ్యక్తుల్ని కంట్రోల్ చేయాలనుకున్నారు. కన్సోల్ దగ్గర సిబ్బంది కూర్చొని మాట్లాడుకుంటున్నారు. నిజానికి ఈ సిబ్బంది ఖాసిం మెంబర్స్. తూర్పు భాగంలోని కొంతమంది వ్యక్తులు ఇలా షిప్పుల్లో పనిచేస్తూ కొంతవరకైనా బయట ప్రపంచాన్ని చూడగలుగుతున్నారు. వాళ్ళు అలా మాట్లాడుకుంటున్నప్పుడు కొంతమంది వ్యక్తులు తుపాకీలతో ఆ సిబ్బందిపైకి దూసుకు వెళ్లారు. డోంట్ మూవ్, మేవీ షిప్ని హైజాక్ చేసి మిమ్మల్ని అందరినీ మా కంట్రోల్లోకి తీసుకున్నాం. మీరందరూ ప్రస్తుతం మా బందీలు. ఎదవ తెలివితేటలు చూపించకుండా అందరూ చేతులు పైకెత్తి సైలెంట్గా మాతో పాటు ఐలాండ్లోకి రండి అని కరుకుగా చెప్పాడు ఒకడు. ఆ క్యాబిన్లోనే వైస్ కెప్టెన్ కూడా ఉన్నాడు. కెప్టెన్, మిగిలిన వాళ్ళు ఐలాండ్లో సరుకులు కొనేటప్పుడు అక్కడ ఏదో జరిగినట్టుంది. వాళ్లే ఏదో గడబిడ చేసుంటారు, అందుకే వీళ్ళు మనల్ని పట్టుకున్నారు అని కోపంగా అన్నాడు. వాళ్లకి చిలక్కి చెప్పినట్టు చెప్పాను, అయినా వినిపించుకోలేదు. ఇప్పుడు మనందరం ఇబ్బంది పడాల్సొస్తోంది అని అసహనంగా అన్నాడు కెప్టెన్. రేయ్, నోరు మూయండి, మీ చేతులు పైకి లేపండి అని తన చేతిలోని తుపాకీని పైకి లేపి గట్టిగా అరిచాడు ఒకడు. వీళ్ళందర్నీ సముద్రంలోకి విసిరేస్తే దరిద్రం వదిలిపోతుంది అని విసుగ్గా అన్నాడు వైస్ కెప్టెన్. కాక్పిట్లో ఒక్కసారిగా పెద్ద అరుపులు వినిపించాయి. ఎవరినో ఎత్తి సముద్రంలోకి విసిరేసినట్టు పడిపోయారు. అదే సమయంలో ఇదే షిప్ 3rd ఫ్లోర్లో క్రూజ్ షిప్ ప్లే గ్రౌండ్ ఉన్న ప్లేస్ అది. అక్కడ ఎప్పుడూ ఫుల్ రష్గా ఉంటుంది. సముద్రంలో ఎక్కువ టైం ఉండడం అంటే చాలా బోరింగ్ కాబట్టి బడాబాబులు ఇక్కడ వాకింగ్ లాంటివి చేస్తుంటారు. ప్రస్తుతం వీర్రాజు అదే పనిలో ఉన్నాడు. ఇంతలో ఆ క్యాసినోలో సడన్గా గన్ పేలిన సౌండ్ వినిపించడంతో ఒక్కసారిగా అక్కడ పిన్ డ్రాప్ సైలెంట్గా మారిపోయింది. అందరూ తల తిప్పి అటువైపు చూశారు. పైరేట్స్ షిప్లోకి వచ్చేసరికి వాళ్ళ డ్రెస్సింగ్ చూసి గుర్తుపట్టిన వాళ్ళు భయంతో వణికిపోయారు. హ్యాండ్స్ అప్! మా మాట విని చేతులు ఎత్తలేదో ఒక్కొక్కడి తల పుచ్చకాయల్లా పేలిపోతుంది, జాగ్రత్త అని గన్స్తో గాల్లోకి ఫైర్ చేసి గట్టిగా అరవడంతో చటుక్కున చేతులు పైకెత్తారందరూ. అదే షిప్లో క్యాసినోలో ఆడుకుంటున్న బ్లేడ్ బాబ్జీ గ్యాంగ్ అంతా అరుస్తూ ఉత్సాహంగా ఉన్నారు. సరిగ్గా అదే సమయంలో, రేయ్,
నేను ముందే చెప్తున్నాను, ఈ ఆట నాది. నువ్వు ఆల్రెడీ ఓడిపోయావు, కాబట్టి మూసుకొని కూర్చో అని అన్నాడు గ్యాంగ్లోని ఒక వ్యక్తి. ఇదంతా తొండి, నేను ఒప్పుకోను. దొంగాట్లు ఆడేవాడివి, నీ మాట నేను నమ్మను. ఈ ఆట నాది అని బెట్టుగా మాట్లాడాడు మరొక వ్యక్తి. ఈసారి గాని నేను చెప్పినట్టు చెయ్యకపోతే అప్పుడే క్యాసినోలోకి ఎంటర్ అయ్యారు పైరేట్స్. ధన్ ధన్ అంటూ కాల్పులు జరుపుతూ చెవులు చిల్లులు పడేలా, చుట్టూ ఉన్న సామానంతా ఎగిరి పడేలా పెద్ద శబ్దంతో గన్స్ పేలుస్తూ వచ్చారు పైరేట్స్. వాళ్ల విచిత్ర వేషధారణ చూసి, బాబ్జీ అన్న మనందరికీ షిప్లో బోరు కొడుతుంది అని ఇలాంటి డ్రామా ఏదో ఏర్పాటు చేసినట్టున్నారు. అందరూ మాట్లాడకుండా వచ్చి పక్కన కూర్చోండి. అల్లరి చేశారంటే వాళ్ళు నాటకం ఆపేసి వెళ్ళిపోతారు అని అందర్నీ ఒక పక్కన కూర్చోబెట్టాడు బాబ్జీ మనుషుల్లోనే ఒక వ్యక్తి. అంతే అంటావా అంటూ, ఇదిగో అబ్బాయ్, ఏం నాటకం వేస్తున్నారెంతకీ? ఈ నాటకంలో గన్నులున్నాయంటే అల్లూరి సీతారామరాజు నాటకం వేస్తున్నారా అని ఆరా తీశాడు వాళ్లలో ఉన్న ఒక వ్యక్తి. అదేమీ అర్థం కాని పైరేట్స్ ఆశ్చర్యంతో తల గోక్కుంటూ, రేయ్, మేమెవరో తెలుసా? మమ్మల్ని చూస్తే భయమేయట్లేదా అని గట్టిగా అరిచాడు గడ్డం ఉన్న దొంగ. పైరేట్స్ అంటే ఎవర్రా అని ఆశ్చర్యంగా తన పక్కన ఉన్న వ్యక్తిని బాబ్జీ మనిషి అడగ్గా, ఆ మాత్రం కూడా తెలీదా? సినిమా హాల్ మధ్యలో తినడానికిస్తారు కదా, అదే అని పెద్ద తెలిసిన వాళ్ళ చెప్పాడు. అదేదో పాప్కార్న్ అన్నట్టు గుర్తురా, వీళ్ళు ఇంకేదో చెప్తున్నారు అని తలగోక్కుంటూ, ఇదిగో ఇప్పటికే బాగా ఆలస్యం అయిపోయింది, తొందరగా నాటకం మొదలు పెట్టండి అని గొడవ చేశాడు ఆ వ్యక్తి. అసలేం జరుగుతోందో అర్థం కాక పైరేట్స్ అందరూ చాలా కన్ఫ్యూజ్ అయ్యారు. తమ ముందు వరుసగా కూర్చొని నాటకం మొదలు పెట్టమని పోరు పెడుతున్న వాళ్ళని చూసి ఎలా రియాక్ట్ అవ్వాలో వాళ్ళకి అర్థం కావట్లేదు. ఇంతలో పైరేట్స్ గురించి కాస్తో కూస్తో అవగాహన ఉన్న ఒక వ్యక్తి వచ్చి, రేయ్, మీరు అనుకుంటున్నట్టు వీళ్ళు నాటకాలు వేసేవాళ్లు కాదు. మనందర్నీ బెదిరించి డబ్బులు లాక్కోవడానికి చూస్తున్నారు. వీళ్ళని సముద్ర దొంగలు అంటారు అని చెప్పాడు. అవును, మేము దొంగలం, మిమ్మల్ని అందర్నీ కిడ్నాప్ చేస్తున్నాం అని భయంకరమైన నవ్వుతో చెప్పాడు ఒక పైరేట్. ఎదురుగా కూర్చున్న వ్యక్తుల్లో ఒక మనిషి లేచి ఒళ్ళు విరుచుకుంటూ, ఏంటి కిడ్నాప్ అంటే? బాబ్జీ అన్న కనీసం ఇక్కడ కూడా మమ్మల్ని ఫైట్ చేయనివ్వడా? అసలు ఎంతసేపటి నుంచి ఒక్కబెట్టి చస్తుంటే వీడిని ఇలా కాదు, వాళ్ళంతటా వాళ్లే వచ్చారు కాబట్టి మనం రెచ్చగొట్టడంలో తప్పే లేదు అని ఉత్సాహంగా చెప్పి తన చుట్టూ ఉన్న మనుషుల్ని పిలిచి పైరేట్స్ మీద అటాక్ మొదలుపెట్టారు. చేతిలో పవర్ఫుల్ గన్స్ ఉన్నప్పటికీ వాళ్ల మాటలకి షాక్ అయి చూస్తున్న పైరేట్స్ ఏం చేయాలో కూడా మర్చిపోయారు. అరే, అసలు మనం ఎందుకొచ్చాం, ఇక్కడ ఏం జరుగుతోంది అని అయోమయంగా చూస్తూ నిలబడ్డారు. ఇంతలో బ్లేడ్ గ్యాంగ్ తమ పవర్ చూపిస్తూ ఒక్కొక్కడిని ఫుట్బాల్ ఆడారు. అదే సమయంలో 5th ఫ్లోర్లో రిలాక్స్డ్గా కూర్చున్న సురేంద్ర, ప్రహ్లాదుల దగ్గరికి మరికొంతమంది పైరేట్స్ పరుగున వెళ్లి వాళ్ళని ఇబ్బంది పెట్టాలని ట్రై చేశారు. హాయిగా చైర్లో కూర్చొని జ్యూస్ తాగుతున్న ప్రహ్లాద్ పైరేట్స్ వైపు చూసి, ఇదిగో వచ్చేశారు, నీకు ఇందాకే చెప్పాను కదా, ఇలాంటి వాళ్ళు వచ్చినప్పుడు ఎలా అటాక్ చేయాలో నేను చేసి చూపిస్తాను, చూసి నేర్చుకో అని జ్యూస్ గ్లాస్ పక్కన పెట్టి కుర్చీలో నుంచి లేవబోయాడు. వద్దొద్దు, వీళ్ల సంగతి నేను చూస్తాను, నువ్వేమీ నాకు ఫైటింగ్ స్కిల్స్ నేర్పించే అవసరం లేదు, నాకు కూడా ఫైటింగ్ వచ్చు అని చుట్టూ చూసి ఒక మూలన కనిపించిన స్టీల్ పైప్స్ తీసుకుని వచ్చాడు సురేంద్ర. దాంతో ఏం చేస్తాడా అని ఇంట్రెస్టింగ్గా చూస్తూ ఉన్న ప్రహ్లాద్కి అనుకోని విధంగా సురేంద్ర పైరేట్స్ పై విరుచుకుపడ్డాడు. ఒక్కొక్క పైరేట్కి స్టీల్ పైప్ దెబ్బలు ఎలా ఉంటాయో రుచి చూపించి వాళ్లు వేసుకున్న చొక్కాల చేతుల నుండి పైపును పైకి పోనిచ్చి 2 చేతులు గాల్లోనే ఉండేలా ఒక్కొక్కరిని తీసుకుని వెళ్లి డెక్ చివర వేలాడదీశాడు. అరే వావ్, ఇది చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది, నేను కూడా ఒకసారి ట్రై చేస్తాను అని చెప్పి ఒక్కొక్కరిని చితక్కొట్టి చాకిరేవులో బట్టల్ని ఉతికి ఆరేసినట్టు ఆరేశాడు ప్రహ్లాద్. వాళ్ల చేష్టలకి నిస్సహాయంగా చూస్తూ చిన్నపిల్లల్లా ఏడవడం మొదలుపెట్టారు పైరేట్స్. వీళ్ళిద్దరూ ఏంట్రా ఇంత వెరైటీగా ఉన్నారు, ఎంతసేపని చేతులు ఇలా గాల్లో పెట్టుకుని ఉంటాం, నొప్పొస్తున్నాయి, వదలండి ప్లీజ్ అని దీనంగా రిక్వెస్ట్ చేశారు. మిమ్మల్ని వదిలిపెట్టే సమస్యే లేదు, వదిలేస్తే మళ్లీ మా వాళ్ళని బెదిరించి మాపై రివెంజ్ తీర్చుకుంటారు, మీరు అలాగే వేలాడండి అని చెప్పి పక్కన పెట్టిన జ్యూస్ని మళ్లీ తాగడం మొదలుపెట్టాడు ప్రహ్లాద్. సార్ ప్లీజ్ సార్, చెయ్యి దురదగా ఉంది, దించండి అని రిక్వెస్ట్ చేస్తున్నా వినిపించుకోకుండా మధ్య మధ్యలో మంచింగ్ చేసుకుంటున్నట్టు గుర్తొచ్చినప్పుడల్లా వెళ్లి వేలాడుతున్న పైరేట్స్ని చితకొడుతూ ఉన్నాడు సురేంద్ర. మరో షిప్లో దాడి చేసిన పైరేట్స్లో ఒకడు సింధును చూసి మనసు పారేసుకున్నాడు. తనతో ఉన్న మిగిలిన మనుషుల్ని షిప్లో ఉన్న మిగతా ప్లేసెస్కి వెళ్లి కంట్రోల్లోకి తీసుకోమని ఆర్డర్ చేసి అతను మాత్రం సింధు చుట్టూ తిరుగుతూ ఉన్నాడు.
ఎలా అయినా సింధుని ఒక్కసారైనా తాకాలని, ఆమె లేలేత బుగ్గల్ని నిమరాలని భావించి ఆమె దగ్గరికి అడుగేశాడు. నెమ్మదిగా ఆ పైరేట్స్ చెయ్యి సింధు వెనక భాగాన్ని తాకుతుండగా వేగంగా దూసుకుని వచ్చిన కత్తి పైరేట్ అరచేతిని గుచ్చుకుంది. దాంతో ఒక్కసారిగా కెవ్వున కేకపెట్టి కత్తి విసిరేసిన వైపు తిరిగి చూశాడు. ఎవడ్రా ఈ కత్తి విసిరింది అని ఒంటికన్ను పైరేట్ వెన్నులో వణుకు పుడుతున్నా అది కవర్ చేసుకుంటూ గంభీరంగా నటించే ప్రయత్నం చేశాడు. ఇంతలోనే అతని పక్కన ఎవరో ఉన్నట్టు తెలిసి ఆ వ్యక్తిని చూడగానే గుటకలు మింగుతూ భయంతో బిగుసుకుపోయాడు. అతని ఎదురుగా ఉన్న వ్యక్తి నలిగిన బట్టలతో అస్తవ్యస్తంగా ఉన్న జుట్టుని సరిచేసుకోకుండా చేతికి ఒక సంచి లాంటిది తగిలించుకున్నాడు. ఆ మధ్య వయస్కుడి చేతిలో ఒక మందు బాటిల్తో కోపంగా పైరేట్ వైపే చూస్తూ, ఆడపిల్లల మీద చెయ్యి వేసేంత ధైర్యం నీకు ఎవరిచ్చారా? ఏంటి, షిప్ని హైజాక్ చేయడానికొచ్చావా? దమ్ముంటే చెయ్యిరా అని ఆవేశంగా అన్నాడు. ఆ వ్యక్తి మరెవరో కాదు, బ్లేడ్ బాబ్జీ గురువైన లక్ష్మణ్. ఇంతలో మరొక పైరేట్ లక్ష్మణ్ వైపు దూరం నుండి గన్ పాయింట్ చేయగా తన దగ్గర ఉన్న మరొక కత్తితో బలంగా గన్ వైపు విసిరాడు. దాంతో పైరేట్ చేతిలో ఉన్న గన్ కిందికి పడిపోయి సూటిగా వెళ్లి షిప్కి గుచ్చుకుంది. అసలేం జరుగుతోంది? వీడెవడు ఎంత భయంకరంగా ఉన్నాడేంటి అని అప్రయత్నంగా అన్నాడు మరొక దొంగ. అవునా, అంత భయపడితే ఇక్కడి నుంచి వెళ్ళిపోండిరా అని ధీమాగా చేతిలో ఉన్న మందు బాటిల్తో మరొక సిప్ వేశాడు లక్ష్మణ్. అయినా కూడా వాళ్ళు ఎవరూ కదలకపోవడం చూసి అమాంతం ఆ పైరేట్ని ఎత్తి సముద్రంలోకి విసిరేశాడు లక్ష్మణ్. క్షణాల్లో జరిగిపోయిన ఆ దృశ్యాన్ని చూసి ఒక్కొక్కరు భయంతో వణికిపోయారు. అరేయ్, మీరు దొంగలైతే నేను దొంగనా డాష్ని. నాతో పెట్టుకోకుండా ప్రాణాలతో ఉండాలంటే ఇక్కడి నుంచి మర్యాదగా వెళ్ళిపోండి అని గంభీరంగా ఎరుపెక్కిన కళ్లతో అన్నాడు లక్ష్మణ్. అతను నిజంగానే రియల్ విలన్. మార్షల్ ఆర్ట్స్ నేర్చుకున్న అసలైన విలన్ ఈ లక్ష్మణ్. మరికొద్ది సేపట్లో మిగిలిన పైరేట్స్ అందర్నీ మడతపెట్టేసి షిప్కి తోరణాల్లా రివర్స్లో వేలాడదీశాడు లక్ష్మణ్. అండమాన్లో ఇంతటి మార్షల్ ఆర్ట్స్ నేర్చుకున్న వ్యక్తులు ఉంటారని పైరేట్స్ ఎవరూ ఎక్స్పెక్ట్ చేయలేదు. దాంతో లక్ష్మణ్ చేసిన విధ్వంసానికి సాక్ష్యాలుగా మిగిలిపోయారు. అదే టైంలో వేర్ హౌస్కి వెళ్లి కావలసిన సప్లైస్ మోసుకొని వస్తున్న బ్లేడ్ బాబ్జీని, ఇంకా అతనితో పాటు ఉన్న మనుషుల్ని మరికొంతమంది పైరేట్స్ చుట్టుముట్టారు. అదంతా చూసి, అన్నా, అసలు ఏం జరుగుతోంది? వీళ్ల గన్నులు తుప్పు పెట్టాయా? మనల్ని క్లీన్ చేయమని అడుగుతున్నారా అని వెటకారంగా అడిగాడు వాళ్లలో ఉన్న ఒక వ్యక్తి. ఏమో చూద్దాం, మరీ అంతగా పని చేయకపోతే తుప్పు వదిలించేద్దాం అని ధీమాగా అన్నాడు బాబ్జీ. అదే సమయంలో అలెక్స్ భయంతో వణికిపోతూ ఉన్నాడు. పైరేట్స్ గురువైన అలెక్స్ కళ్లల్లో ఎన్నో సంవత్సరాలుగా ఏ రోజు వాళ్ళు ఎవరూ అంతటి భయాన్ని చూడలేదు. దానికి కారణం ఏమై ఉంటుందా అని ఆలోచించసాగారు. అలెక్స్ భయపడేది ఎవరికి? దేవా గురించి పైరేట్స్ ముందే విన్నారా? లక్ష్మణ్కి ఇంతటి ధైర్యం ఎక్కడిది? ఈ ఇంట్రెస్టింగ్ ప్రశ్నలకి సమాధానాలు తెలియాలి అంటే కిల్లర్ స్టోరీలోని తరువాత ఎపిసోడ్స్ తప్పకుండా వినండి. మరి స్టే ట్యూన్ టు పాకెట్ FM. Like a fire, roaring like a lion. Ready to play, time to slay. He's back again. ఎపిసోడ్ 277 గుహలో అమ్మాయిలు. దేవా వాళ్లు వచ్చిన 2 షిప్స్ని అటాక్ చేసి కంట్రోల్లోకి తీసుకొద్దామని అనుకుంటారు పైరేట్స్. కానీ వాళ్ళని అనుకోని విధంగా చితక్కొట్టి పడేస్తారు ప్రహ్లాద్ ఇంకా సురేంద్ర. అనుకోని విధంగా లక్ష్మణ్ వీరభద్రుడి అవతారం ఎత్తి పైరేట్స్కి బుద్ధి చెప్తాడు. అలెక్స్ మాత్రం భయంతో వణికిపోతూ నైట్ రైడర్స్ పేరు వినగానే ఒక విధమైన షాక్కి గురయ్యాడు. నైట్ రైడర్స్ అనేది ఒక సీక్రెట్ ఆర్గనైజేషన్ అయినప్పటికీ అది ఎంతో పవర్ఫుల్ అని తెలుసుకున్నాడు అలెక్స్. అప్పుడప్పుడు నైట్ రైడర్స్ గురించి వినడమే తప్ప ఎప్పుడూ స్వయంగా నైట్ రైడర్స్ని కలుసుకోలేదు. ఇది వరకు సముద్రంలో ఒక భారీ పైరేట్ దొంగల ముఠా ఉండేది. చాలా దేశాలు వారిని ఏమీ చేయలేకపోయాయి. కానీ అంతటి భయంకరమైన పైరేట్స్ కూడా సడన్గా తమ ఉనికిని కోల్పోయారు. ఆ తర్వాత అనుకోకుండా ఆ పైరేట్స్ నాయకుడు అలెక్స్కు ఎదురుపడి, ఎవరితో పెట్టుకున్నా పర్వాలేదు, కానీ ఇండియన్ నైట్ రైడర్స్తో మాత్రం పెట్టుకోవద్దు అని మరీ మరీ చెప్పాడు. అప్పట్లో ఆ విషయం అలెక్స్ పెద్దగా పట్టించుకోనప్పటికీ ఇప్పుడు అకస్మాత్తుగా దేవాని, అతని కళ్లల్లో ఉన్న పవర్ని చూసి నిజంగా భయపడిపోయాడు. దేవా చుట్టుముట్టిన పైరేట్స్ అందరూ నెమ్మదిగా విడిపోతూ భయంతో షాక్కి గురయ్యారు. ఆ సమయంలో వాళ్ల మధ్య ఎలాంటి ఫ్రెండ్షిప్ లేనప్పటికీ ప్రాణాలు కాపాడుకోవాలంటే కలిసి ఉండాలని అందరూ ఒకే దగ్గరికి పారిపోయారు. కేవలం దేవా, అతని టీం మాత్రమే దేవా పక్కన నిలబడ్డారు. అలెక్స్ సన్నగా వణుకుతూ, సార్, నన్ను క్షమించండి. మీరు నన్ను ప్రాణాలతో వదిలిపెట్టేస్తే ఈ షిప్లో ఉన్న వాళ్ళందరినీ విడిచిపెట్టేస్తాను అని తడబడుతూ అన్నాడు. అయినా ఇప్పుడు నిన్ను క్షమిస్తానని ఎవరన్నారు?
మా బోట్లో ఉన్నవాళ్లు కూడా నిన్ను క్షమించి వదిలేయరు అని ప్రశాంతంగా అన్నాడు దేవా. ఇంతలో అటు పరుగున వచ్చిన అలెక్స్ మనిషి, బాస్ అటు చూడు అని దూరాన ఉన్న దేవా షిప్స్ వైపు చూపించాడు. ఏవో కర్రల్లాంటి ఆకారాలు షిప్ అంతా వేలాడుతూ అస్పష్టంగా కనిపించాయి. ఆ తర్వాత అతని చేతికి టెలిస్కోప్ ఇచ్చి, బాస్ ఇప్పుడు చూడు అని మరొక్కసారి దేవా షిప్ వైపు చూపించాడు. ఆ షిప్ బయట ఏవో వేలాడుతున్నట్టు కనిపించాయి. మరికొంచెం జూమ్ చేసి చూడగా ఆ షిప్ని కంట్రోల్లోకి రావాలని చూసిన పైరేట్స్ని చితకబాది అదే షిప్కి తోరణాల్లా వేలాడుతున్నట్టు కనిపించాయి. దూరంగా ఉండడం వల్ల అలెక్స్ స్పష్టంగా చూడలేకపోయాడు. భయంతో గుటకలు మింగుతూ తన మనుషులకు తీవ్రంగా గాయాలయ్యాయని ఉన్న చోటనే కుప్పకూలిపోయాడు అలెక్స్. ఇంత పెద్ద పైరేట్ సమూహం అయినా కూడా 2 క్రూజ్ షిప్పుల్ని తమ కంట్రోల్లోకి తీసుకురాలేకపోయారు. అంతేకాకుండా సాధారణ మనుషుల చేతిలో తీవ్రంగా దెబ్బలు తిని షిప్పుకి వేలాడే పొజిషన్కి రావడం అంటే అది పైరేట్స్కి నిజంగా సిగ్గుచేటు. దున్నపోతు మీద వాన పడ్డట్టు అలా చూస్తారేంట్రా? అవును, మేమిక్కడికి సప్లైస్ కోసం వచ్చాం. మాతో సవ్యంగా మీరు బిజినెస్ చేసి ఉంటే అంతా సాఫీగా సాగిపోయి ఉండేది. అలాంటిది మా మీద తిరగబడ్డారు చూడు, అక్కడే మీ పతనం మొదలైపోయింది. అయినా మీకది కామెడీగా అనిపించట్లేదా అని విక్రింతగా అన్నాడు సోము. అతని మాటల్ని ఆపమన్నట్టు దేవా చేయి చూపిస్తూ కింద పడి ఉన్న అలెక్స్ని కాళ్లతో తన్ని స్పృహలోకి తీసుకువచ్చాడు. అతని వైపు కోపంగా చూస్తూ, మీరు కిడ్నాప్ చేసిన మిగతా వాళ్ళందరూ ఎక్కడున్నారు అని సీరియస్గా అడిగాడు. అది వినగానే అలెక్స్ చెవుల్లో మరణమృదంగం మోగినట్టు అనిపించింది. గుటకలు మింగుతూ నుదుటికి పట్టిన చెమటల్ని తుడుచుకొని, నేను చెప్తే నన్ను ఇక్కడే చంపేస్తారు అని భయంగా అన్నాడు. మీరు పైరేట్స్ ఇంకా కిరాయి సైనికులు కూడా చేరి ఇలా అందర్నీ దోచుకోవడం తప్పు. చేసిన దానికి తగిన శిక్ష అనుభవించి తీరుతారు అని హెచ్చరించాడు దేవా. అదంతా విన్న అలెక్స్ ముఖం రంగులు మారిపోయింది. అయినా కూడా దేవా మాటలకి ఎదురు చెప్పకుండా తలదించుకొని, మేమంతా కేవలం బ్రతకడానికి ప్రయత్నిస్తున్నాం. మాలో చాలామంది యుద్ధం నుండి వచ్చిన శరణార్థులు. మాకు ఇంతకంటే వేరే దారి లేదు అని చేసిన తప్పును కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేశాడు. అందుకని ఇలా ప్రజల్ని దోచుకుంటారా? ఆడవారిపై అత్యాచారాలు చేస్తారా అని ప్రశ్నించిన దేవాకు అది మరి అంటూ ఏం సమాధానం చెప్పాలో అర్థం కాక నీళ్లు నములుతూ ఉన్నాడు అలెక్స్. ఆ సమయంలో దేవాకు ఎదురు తిరిగే ధైర్యం అతనికి లేదు. అందుకే వేరే ఆప్షన్ లేక, సరే వాళ్ళందరూ ఎక్కడున్నారో నేను మీకు చెప్తాను, నన్నేం చేయకండి, ప్రాణాలతో వదిలిపెట్టండి అని దీనంగా వేడుకున్నాడు అలెక్స్. ఇంత చేసిన నిన్ను ఏం చేయకుండా వదిలేస్తానని ఎలా అనుకున్నావు? మేము అడిగిన దానికి సమాధానం చెప్పడం తప్ప నీకు వేరే చాయిస్ కూడా లేదు. మర్యాదగా వాళ్ళంతా ఎక్కడున్నారో చెప్పు అని సీరియస్గా అడిగాడు దేవా. ఇంతలో అలెక్స్ పట్ల స్వామి భక్తి చూపించుకునే కొందరు తమ గన్స్ తీసి డైరెక్ట్గా దేవా మీద ఫైర్ చేశారు. ఆ బుల్లెట్ నుండి చాకచక్యంగా తప్పించుకున్న దేవా రిలాక్స్డ్గా నిలబడ్డాడు. దాంతో అప్పటి వరకు కామ్గా ఉన్న మన్మిత ఒక్కసారిగా అలర్ట్ అయింది. మెరుపు కంటే వేగంగా దేవాకి గన్ గురిపెట్టిన వ్యక్తిని అమాంతం అటాక్ చేసి తిరిగి మళ్లీ తన పొజిషన్లోకొచ్చి నిలబడింది. ఆమె అటాక్ అంతా చాలా ఫాస్ట్గా షార్ప్గా ఉండడంతో మన్మిత వేగానికి షాక్ అయ్యి నోరు తెరిచి ఉండిపోయారు రాము, సోములు. అప్పటి వరకు మన్మితను చిన్నచూపు చూస్తూ కామెంట్ చేసిన వాళ్లు ఆమె దాడిని ఒక టాపర్ స్థాయిని గుర్తించారు. దేవాను కలిసిన తర్వాత మన్మిత యాక్షన్ తీసుకోవడం కూడా ఇదే మొదటిసారి. తిరిగి తన ప్లేస్లో వచ్చి నిలబడిన మన్మిత చేతిలో ఉన్న చిన్న కత్తి మీద రక్తపు చుక్క కనిపించింది. దేవా మీద గన్ ఫైర్ జరిపిన వ్యక్తి గొంతు కట్ అయ్యి ఒక్కసారిగా కింద పడ్డాడు. ఆ తర్వాత వెపన్స్ పట్టుకున్న వాళ్ళందర్నీ చూసి, మీ చేతుల్లో ఉన్న వెపన్స్ అన్ని నేల మీద పెట్టండి. ఎవరైనా యాక్షన్ తీసుకోవాలని ట్రై చేస్తే ప్రాణాలతో మిగలరు అని కామ్గా చెప్పింది మన్మిత. అలెక్స్ మొహంలో నిరాశ కొట్టొచ్చినట్లు కనిపిస్తూ ఉంది. ఊహించని విధంగా ఇలాంటి స్ట్రాంగ్ టీంను ఎదుర్కొంటాడని అతను భావించలేదు. నైట్ రైడర్స్ గురించి విన్నదే చాలా ఎక్కువ అని అనుకుంటూ ఉండగా అండమాన్ నుంచి వచ్చిన ఈ షిప్పులోని వారంతా మరింత పవర్ఫుల్గా కనిపించారు. వీళ్లు అడిగిన ఇన్ఫర్మేషన్ ఇవ్వకపోతే అలెక్స్కు అదే ఆఖరి రోజు అవుతుందని కన్ఫర్మ్ అయిపోయాడు. అందుకే పైకి లేచి, నేను మిమ్మల్ని అక్కడికి తీసుకొని వెళతాను, నాతో రండి అని అవసరం లేని నవ్వును ముఖంలో తెచ్చుకొని పెట్టుకున్నాడు. దేవా పక్కనే రాముని చూసి, వెళ్లి షిప్లో ఉన్న బ్లేడ్ గ్యాంగ్ అందర్నీ తీసుకొనొచ్చి ఈ ఐలాండ్ అంతా మన కంట్రోల్లోకి తీసుకోమని బాబ్జీతో చెప్పు అని ఆర్డర్ వేశాడు. అతని మాటలకి కంగుతున్న అలెక్స్, అదేంటి, మీరు ఈ ఐలాండ్ మొత్తాన్ని కంట్రోల్లోకి తీసుకుంటే ఆ తర్వాత మేమేం చేయాలి అని అయోమయంగా అడిగాడు. ఇక్కడ ఒక ఐలాండ్ ఉందని బయట ప్రపంచానికి తెలియాలి కదా. టైం వచ్చినప్పుడు వేరే కంట్రీస్ నుంచి వచ్చిన వాళ్ళు ఎవరైనా ఈ ఐలాండ్ని పూర్తిగా తమ కంట్రోల్లోకి తీసుకుంటారు. అప్పటి వరకు జీవనోపాధి కింద వెదురు బుట్టలో అల్లుకోండి
అని నవ్వుతూ అన్నాడు దేవా. అప్పుడు చూడు, అలెక్స్కి మోత మోగిపోద్ది అని రాము ముఖం చిట్లించాడు. వాళ్ళ మాటలు కొంచెం అర్థం అయ్యి అవ్వక కన్ఫ్యూజింగ్గా ఉండడంతో అలెక్స్ ఏమీ మాట్లాడలేకపోయాడు. అతన్ని చూసి, కంగారు పడకు, మేం మిమ్మల్ని ఏమీ చెయ్యం. ఇక్కడ ఉన్న సప్లైస్ అన్ని తీసుకొని వెళ్ళిపోతాం. ఇంకా మాకు అవసరమైన ఈ గన్స్ అవి తీసుకుంటాం అంతే. మీరు హైజాక్ చేసిన ఆ షిప్ని, అందులో ఉన్న ప్యాసింజర్స్ అందరినీ క్షేమంగా బయటికి పంపించిన తర్వాత మిమ్మల్ని ఇక్కడే విడిచిపెట్టి వెళ్ళిపోతాం. అనవసరంగా మమ్మల్ని తొందరపడి అపార్థం చేసుకోకండి అని అన్నాడు దేవా. అతని మాటలు అర్థమైన రాము, సరే బాస్, నేను చూసుకుంటాను అని తల ఊపి బాబ్జీ ఎక్కడ ఉన్నాడో కనుక్కోవడానికి వేర్ హౌస్ వైపు పరుగు తీశాడు. రాము వెనకే సోము కూడా వెళుతూ వెళుతూ కింద పడి ఉన్న అలెక్స్ని చెత్తనాయాలా అని ఒక తన్ను తన్నాడు. ఇంతలో ఆరాధ్య మాట్లాడుతూ, మౌనిక, ఈ అమ్మాయిని మన షిప్లోకి తీసుకుని వెళ్ళు. ఫస్ట్ ఎయిడ్ చేసి ముందు కాస్త రిలాక్స్ అయ్యేటట్టు చూడు. నేను దేవా కలిసి మిగిలినందరినీ చూసొస్తాం అని చెప్పగా అందుకు సరేనని బదులిచ్చిందామె. అలెక్స్ ముందు నడుస్తూ దేవా వాళ్ళని ఒక కొండ వెనక ఉన్న గుహ దగ్గరికి తీసుకుని వెళ్ళాడు. దారి పొడవునా చాలామంది పైరేట్స్ చేతిలో తుపాకులు పట్టుకుని కాపలా కాస్తున్నారు. ఈసారి మాత్రం దేవా డెసిషన్ తీసుకోవడానికి టైం వేస్ట్ చేయాలని అనుకోలేదు. ఎదురొచ్చిన వాళ్ళని వెంటనే పడగొడుతూ ముందుకి దూసుకుంటూ వెళ్ళాడు. అలెక్స్ తీసుకెళ్లిన గుహ ఎంట్రన్స్ దగ్గరికి వెళ్లేసరికి లోపల నుండి చాలామంది అరుపులు వినిపించాయి. వారిలో ఎక్కువ మంది మహిళలే ఉన్నారు. అలెక్స్ హైజాక్ చేసిన షిప్లో ఉన్న ఆడవాళ్లందర్నీ బంధించి గుహలో ఉంచాడు. మగవాళ్లందర్నీ షిప్లోనే ఉంచి నానా రకాలుగా టార్చర్ చేయిస్తున్నాడు. నిజానికి తాను బంధించిన ఆడవాళ్ళని చంపే ఉద్దేశం అలెక్స్కి లేదు. పైరేట్గా అతని టార్గెట్ కేవలం డబ్బు, స్త్రీలు మాత్రమే. గుహలోపల నుండి వినిపిస్తున్న అరుపులకి దేవా ఇంకా అతని టీం ఎంతో బాధగా చూశారు. ఈ పైరేట్స్ ప్రతి మహిళపైన అత్యాచారం చేస్తూ ఎన్నో చిత్రహింసలకి గురి చేశారని అర్థం చేసుకున్నారు. గుహలోపల ఉన్న చిన్న గదుల్లో లెక్కలేనంతమంది ఇనప తలుపులు లోపల బంధించబడి ఉన్నారు. దేవాతో పాటు వెళ్లిన అతని టీంని చూసి లోపల ఉన్న స్త్రీలందరూ భయంతో వణికిపోయారు. దేవాకు ఆశ్చర్యం కలిగించిన విషయం ఏంటంటే, ఆ చిన్న చిన్న గదుల్లో ఉన్న వాళ్ళందరూ చాలా అందంగా కనిపించే అమ్మాయిలే. వాళ్ళంతా కూడా ఎంతో సెక్సీగా కనిపించే బట్టల్ని వేసుకొని చూడడానికి చాలా డబ్బున్న వాళ్లలా కనిపించారు. ఆ మహిళల దీనావస్థ చూసి వాళ్ళందర్నీ కాపాడడం ఒక్కటే దేవా ధ్యేయంగా మార్చుకున్నాడు. ఒక్కొక్క తలుపు తెరిచేసరికి వాళ్లు మరింత భయపడి ఆ గది లోపలికి వెళ్లి కార్నర్లో దాక్కుండిపోయారు. మరికొంతమంది బయటికి రావాలా వద్దా అని భయపడుతూ ఉండగా వాళ్ళకి ధైర్యం చెబుతూ తార చిన్నగా నవ్వి, ఏం పర్వాలేదు, భయపడకండి, మేం మిమ్మల్ని ఇక్కడి నుంచి తీసుకుని వెళ్లడానికే వచ్చాం, అందరూ బయటికి రండి అని నెమ్మదిగా పిలిచింది. వాళ్లలో కాస్త ధైర్యం ఉన్నవాళ్లు మొదట బయటకు రావడం ప్రారంభించారు. గుహ బయటకు వెళ్లిన తర్వాత నేలమీద పడిపోయిన పైరేట్స్ని చూసి చాలా సంతోషించారు. మరికొంతమంది హైజాక్ చేయబడిన షిప్ దగ్గరకు చేరుకొని డెక్ వైపు పరుగు తీశారు. అందులో నుంచి బయటపడిన మరికొంతమంది ఆడవాళ్లు దేవా చేసిన హెల్ప్కి ముందుకు వచ్చి థ్యాంక్స్ చెప్పాలని అనుకున్నారు. చూస్తుంటే ఈ షిప్ మరీ అంత డేంజరస్గా అనిపించట్లేదు. వీళ్ళందరూ చాలా పాష్గా కనిపిస్తున్నారు. బాగా బలిసినోళ్ళనుకుంటా. ఉన్న డబ్బులన్నీ ఎలా ఖర్చు పెట్టాలో వీళ్ళని చూసి నేర్చుకోవచ్చు అని అసహనంగా అంది తార. సరేలే, మొత్తానికి వాళ్ళని సేవ్ చేశాం కదా అని తారతో చెప్పి ఆరాధ్య వైపు చూసి, ఆరాధ్య, వాళ్ళకేమైనా మెడికల్ హెల్ప్ అవసరమవుతుందేమో ఒకసారి చూడు అని అన్నాడు దేవా. అలెక్స్, మర్యాదగా అందర్నీ జాగ్రత్తగా వాళ్ళ షిప్లోకి ఎక్కించు. అందులో ఉన్న మీ వాళ్ళని కూడా జాగ్రత్తగా దిగి రమ్మని చెప్పు అని అలెక్స్ని హెచ్చరించాడు దేవా. ఇంకా చూస్తున్నారేంట్రా, తొందరగా రండి, అందరూ మీ వెపన్స్ అన్నీ ఇక్కడ పడేయండి అని తన వాళ్లపై అలెక్స్ అరవగా అందరూ పరుగున వచ్చి దేవా ముందు తమ దగ్గర ఉన్న ఆయుధాలన్నీ పోగుగా వేశారు. అవన్నీ కలిపి చూస్తే ఒక మినీ పర్వతం అంత పోగు తయారయ్యాయి. ఆయుధమనేది ఆపద నుండి రక్షించేదిలా ఉండాలి, కాని ఆపదలు సృష్టించేలా ఉండకూడదు అని చెప్పి బాబ్జీని రమ్మని ఆయుధాలన్నీ ప్యాక్ చేసి తమ షిప్పుల్లోకి ఎక్కించమని చెప్పాడు దేవా. ఇంతలో అక్కడికి వచ్చిన ఒక లేడీ, చాలా థ్యాంక్స్ అండి, మీరు లేకపోతే ఈ నరకం నుండి మేం బయటపడేవాళ్ళం కాదు అని తన్నుకొస్తున్న బాధను దిగమింగుకుంటూ దేవాకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్పుకుంది. ఆమెను చూడగానే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో దేవా అర్థం చేసుకోగలిగాడు. తన కళ్లల్లో ఉన్న సన్నటి కన్నీటి పొరను కనబడకుండా తుడిచివేస్తూ జాగ్రత్తగా వెళ్ళిరండి అని వాళ్ళని అక్కడి నుంచి పంపించేశాడు. మరోపక్క ఆరాధ్య ఫస్ట్ ఎయిడ్ కిట్ తెప్పించి అవసరమైన వారికి ట్రీట్మెంట్ చేయడం మొదలుపెట్టింది. ఒక్కొక్కరుగా తమ బాధల్ని చెప్పుకుంటూ అన్ని రోజులుగా పడిన నరకయాతనకి స్వస్తి దొరికినందుకు రిలాక్స్ ఫీల్ అయ్యారు.
ఇంతలో అక్కడికి వచ్చిన బాబ్జీ, ఇదిగో దేవా, మన షిప్పులకి ఎలాంటి ప్రమాదం లేదు. ఎందుకంటే అక్కడ ఉన్నది ఈ బ్లేడ్ గ్యాంగ్. మనతో పెట్టుకుంటే చీరేస్తారు అని హుషారుగా అన్నాడు. అవును బాబ్జీ, నిజంగా మీ గ్యాంగ్ మామూలు పోరాటం చేయలేదు. ఇంత భయంకరమైన వాళ్ళని కూడా ఏమీ కాకుండా తలకిందులుగా వేలాడదీసినప్పుడే నాకు వాళ్ళ కెపాసిటీ ఏంటో అర్థమైంది. నువ్విచ్చిన ట్రైనింగ్ అలాంటిదిలే అని అతని భుజం తట్టి మెచ్చుకున్నాడు దేవా. దేవా, ఈ పోరాటం అంతా చేసింది మా గురువు అని గొప్పగా చెప్పుకున్నాడు బాబ్జీ. అవును, లక్ష్మణ్ నిజంగా చాలా పవర్ ఉన్న వ్యక్తి అని దేవా అనుకుంటూ ఉండగానే అప్పుడే అటు వచ్చిన భద్రం, అనా, ఈ ఆయుధాలన్నీ ఎక్కడ పెట్టమంటావు అని వినయంగా బాబ్జీని అడిగాడు. నా నెత్తి మీద పెట్టరా, నా నెత్తి మీద పెట్టో, ఎన్నిసార్లు చెప్పాలి, పట్టుకెళ్ళి మన షిప్లో పడే అని అతనికి అర్థమయ్యే విధంగా సైగ చేసి చెప్పాడు బాబ్జీ. నెమ్మదిగా చెప్పొచ్చు కదా అన్నా, ఎందుకు ఊరికే గొంతు పోగొట్టుకుంటావు? ఇవన్నీ తీసుకెళ్లి మన షిప్లో ఎక్కించాలి, అంతే కదా. నువ్వెళ్ళి బిందాస్గా కూర్చో, అన్నీ నేను చూసుకుంటాను కదా అని ధీమాగా చెప్పి తన మనుషుల చేత అన్ని షిప్లో పెట్టించాడు భద్రం. తాను ఊహించింది ఒకటి, జరుగుతున్నది మరొకటి అని భావించి అలెక్స్ అయోమయంగా చూస్తూ ఉండిపోయాడు. రేపటి నుండి అతని బ్రతుకు తెరువు ఏంటో కూడా అలెక్స్కు అర్థం కావడం లేదు. మొత్తం ఐలాండ్లో ఉన్న పైరేట్స్ అందర్నీ ఒక దగ్గరకు చేర్చి వాళ్ల దగ్గర ఉన్న ఆయుధాలన్నీ స్వాధీనం చేసుకున్నాడు దేవా. అతనిలో ఉన్న లీడర్షిప్ క్వాలిటీస్ చూసి మైమరిచిపోయింది మన్మిత. తారా కూడా దేవా పక్కన చేరి మరింత ఉత్సాహంగా ప్రాబ్లంని సాల్వ్ చేసింది. ఇంతలో ఆరాధ్య చెకప్ చేసిన ఒక అమ్మాయి దేవా ముందుకొచ్చి కళ్ళ నిండా నీళ్లతో దేవా అని నిస్సహాయంగా పిలిచింది. ఆ గొంతు విని బాగా తెలిసిన మాటలాగా అనిపించి వెనక్కి తిరిగాడు దేవా. ఎదురుగా ఉన్న ఆ అమ్మాయిని చూసి దేవా షాక్ అయ్యాడు. తన గుండె మరింత వేగంగా కొట్టుకోసాగింది. ఇంతకీ దేవాను పిలిచిన ఆ అమ్మాయి ఎవరు? పైరేట్స్ ఐలాండ్ అధ్యాయం ముగిసిపోయినట్లేనా? దేవా ఇప్పుడు ఏం చేస్తాడు? ఈ ఇంట్రెస్టింగ్ ప్రశ్నలకి సమాధానాలు తెలియాలి అంటే కిల్లర్ స్టోరీలోని తర్వాత ఎపిసోడ్స్ తప్పకుండా వినండి. మరి స్టే ట్యూన్ టు పాకెట్ FM. Like a fire, roaring like a lion, ready to play, time to slay, he's back again. ఎపిసోడ్ 278 మోసం. అలెక్స్ బంధించిన గుహలో అమ్మాయిలందర్నీ విడిపించి అవసరమైన ట్రీట్మెంట్ ఇప్పిస్తాడు దేవా. ఇంతలో బంధించిన అమ్మాయిల్లో ఒక ఆమె వచ్చి దేవా అని పిలుస్తుంది. వెనక్కి తిరిగి చూసిన దేవాకి షాక్ తగిలినంత పనయింది. ఆమె ఎవరో కాదు, మైరా. దేవా భార్య లతికకి చెల్లెలైన మైరా. అలాంటి పరిస్థితిలో కనిపిస్తుందని అతను ఊహించలేదు. మైరాను చూసి నిన్ను ఇలాంటి పరిస్థితిలో చూస్తాను అని కలలో కూడా అనుకోలేదు. నువ్వు ఎవరైనా మంచి కుర్రాన్ని పెళ్లి చేసుకుని సెటిల్ అయి ఉంటావు అనుకున్నాను అంటూ లోపల ఉన్న బాధని దిగమింగుకుంటూ అన్నాడు దేవా. అతని గొంతు వినగానే అప్రయత్నంగా దేవాను హత్తుకుని ఏడ్చేసింది మైరా. ఇంతలో ఎవరో అక్కడికి పరిగెత్తుకుంటూ రావడం గమనించి ఆమె అలా అందరి ముందు నిల్చోలేక దేవా నుండి దూరంగా జరిగిందామె. ఇంతలో అక్కడ ఆ గుహలో అంతా గమనించి వచ్చిన సోము, బాస్, నీకు ఏ ప్లేస్కి వెళ్ళినా అందమైన అమ్మాయిలు పరిచయం అయిపోతూ ఉంటారు. రాము అయితే నిన్ను చూసి కుళ్ళుకొని చస్తాడు అని మైరాను ఉద్దేశించి అడిగాడు. తానని తప్పుగా అర్థం చేసుకున్నారు అనిపించి, హే, అలా ఏం లేదు, మీకొక విషయం చెప్పాలి అని తను, మైరా, లతిక వాళ్ళ సిస్టర్ అని తారా, ఆరాధ్య, మన్మితలకి కూడా పరిచయం చేశాడు దేవా. ఆ మాటలు విన్న తర్వాత తారా, ఆరాధ్య ఇద్దరూ ఆ అమ్మాయిని తదేకంగా చూస్తున్నారు. మన్మిత మాత్రం అసలు లతిక ఎవరు అనే డౌట్తో చూస్తోంది. ఏంటి అలా చూస్తున్నారు? ఆరాధ్య, నీకు ఈ అమ్మాయి తెలుసు కదా, నువ్వు హైదరాబాద్ వచ్చినప్పుడు చూసే ఉంటావు, గుర్తురాలేదా అని దేవా అడగ్గా మైరాని ఆ డ్రెస్లో చూసి ఆమె ఇక్కడ ఏం చేస్తుందో అర్థం చేసుకొని, గుర్తొచ్చింది, కానీ లతిక వాళ్ళ ఫ్యామిలీ ఈ షిప్లో తిరిగేంత రిచ్ కాదు కదా, ఈ అమ్మాయి ఇక్కడ ఏం చేస్తోంది అని ఆలోచిస్తున్నాను అని బదులిచ్చింది ఆరాధ్య. అమ్మో, నాకు తప్ప అందరికీ తెలుసు అనుకుంటాను, నేను తెలుసుకోవాలి అనుకొని తారా దగ్గరకు వెళ్ళి, లతిక అంటే ఎవరు, ఈ అమ్మాయి దేవాకి ఏమవుతుంది అని టెన్షన్ తట్టుకోలేక అడిగేసింది మన్మిత. లతిక అంటే దేవా ఎక్స్ వైఫ్, ఈ అమ్మాయి లతికకి చెల్లెలు, అంటే దేవాకి మరదలు అని అందరికీ వినిపించేలా తార బదులిచ్చింది. అప్పుడు విషయం పూర్తిగా అర్థమైన మన్మిత ఫ్యామిలీ ట్రిప్కి ఏమైనా వచ్చిందేమో అని ఆరాధ్య ప్రశ్నకి బదులిచ్చింది. ఆ మాట వినగానే దేవా టెన్షన్ మరింత ఎక్కువైపోయి, లతిక కూడా ఇక్కడే ఉందా అని అప్రయత్నంగా అడిగేశాడు. అలా అడుగుతుండగానే దేవా ఫేస్ అంతా చెమటలు పట్టేసి అతనికి తెలియకుండానే కళ్ళు కూడా తడిగా మారిపోయాయి. అది గమనించి దేవాకి ఇంకా లతికపైన ప్రేమ తగ్గలేదు అని మనసులో అనుకుంటూ ఉండగా, నాతో ఇక్కడెవరూ లేరు, నేను ఒక్కదానే వచ్చాను, అక్క హైదరాబాదులోనే ఉంది
అని సమాధానమిచ్చింది మైరా. ఏంటి, నువ్వు ఒక్కదానివే వచ్చావా? మీరు సడన్గా వెకేషన్కి ఇంత రిచ్ పీపుల్తో వచ్చేటంత రిచ్ అయిపోయారా అని ఆరాధ్య అడిగింది. తను అడిగిన క్వశ్చన్లో పాయింట్ ఉంది అనుకున్న దేవ, నువ్వు ఒంటరిగా ఎలా వచ్చావు అని మైరాని అడిగాడు. అంతమంది ముందు చిరిగిన బట్టలతో విరిగిన మనసుతో నిల్చుని ఉన్న మైరా వాళ్ళ ప్రశ్నకు సమాధానం చెప్పడానికి కొంతసేపు ఆలోచనలో పడింది. ఏంటి సైలెంట్గా ఉన్నావు? చెప్పు, నువ్వెక్కడికి ఎలా వచ్చావు అని దేవ మళ్ళీ అడగ్గా, అప్పటి వరకు లోపల దాచుకున్న బాధ అంతా ఒక్కసారిగా కన్నీళ్ల రూపంలో బయటికి వదులుతూ, నేను మోసపోయాను అంటూ ఏడ్చేసింది మైరా. అందరూ ఆమెని అలాగే చూస్తూ ఉండగా, నేను మోసపోయాను. నేను హైదరాబాదులో నువ్వెరేంజ్ చేసిన జాబ్ చేసుకుంటూ ఉండగా నాకొక రిచ్ పర్సన్ ఫ్రెండ్ అయ్యాడు. అతను నాతో చాలా మంచిగా ఉండేవాడు అని బాధని దిగమింగుతూ తన గతం చెప్పడం ప్రారంభించింది. రిచ్ రిచ్ ఎప్పుడూ ఈ అమ్మాయికి డబ్బే కొలమానం. నేనున్నప్పుడు కూడా కంపెనీలో ఎవరు బాగా రిచ్ అయితే వాడి మైరాకి బాయ్ ఫ్రెండ్ అవ్వాల్సిందే కదా అని మనసులో అనిపించినా ఆమె పొజిషన్ చూసి దేవా ఆ మాటలు బయటకు అనలేక మైరా చెప్పే కథ వింటున్నాడు. అతను నన్ను ప్రేమించాను అని చెప్పాడు. వాళ్ళ పేరెంట్స్తో ఫ్యామిలీ ట్రిప్కి వెళదాం, నిన్ను అక్కడే వాళ్లకు పరిచయం చేస్తాను అని చెప్పి నన్ను క్రూజ్ షిప్కి తీసుకొచ్చాడు. అక్కడికి వచ్చిన తర్వాతే నాకు అసలు విషయం అర్థమైంది. ఆ షిప్లో ఉన్న అమ్మాయిలందరూ మోడల్స్, కాల్ గర్ల్స్. నన్ను కూడా వాళ్లలా అందరిలో డాన్స్ చేయమని, తన ఫ్రెండ్స్తో పడుకోమని బలవంతం పెట్టాడు. నేనలా చేయలేను అని ఎంత అరిచినా ఎవరూ నా మాట పట్టించుకోలేదు. ఆ షిప్లో ఉన్న వాళ్ళంతా డబ్బున్న వాళ్లే. ఎవరికీ మనిషి విలువ తెలియట్లేదు. అప్పుడే అర్థమైంది, ఈ డబ్బున్న వాళ్ళకి అమ్మాయిలంటే ఆట బొమ్మలు అని. ఇంతలో ఈ పైరేట్స్ మా షిప్ హైజాక్ చేశారు అని ఏడుస్తూ చెప్పి తలదించుకుంది మైరా. ఆమె కథ విన్న తర్వాత దేవాకి కోపం కట్టలు తెంచుకుంది. వాడిని ఎలాగైనా పట్టుకుని తగిన బుద్ధి చెప్పాలి అని కోపంతో ఊగిపోయాడు. అయితే ఇంతలో మైరా దగ్గరకు వచ్చి నిలబడి, నీకు హైదరాబాదులో మీ కంపెనీలో చాలా రిచ్ పర్సన్ బాయ్ ఫ్రెండ్స్గా ఉండేవాళ్లు కదా, నువ్వు బయటికి వెళ్లాలంటే ఒకడు, లంచ్కి ఒకడు, డిన్నర్కి ఒకడు ఉండేవాడు కదా, అయినా ఇంకొక రిచ్ కుర్రాడిని చూశావు అంటే ఇక్కడ ఆటబొమ్మలు ఎవరో నాకు అర్థం కావట్లేదు అని కోపంగా అంది ఆరాధ్య. ఆ మాటలు విని, ఆరాధ్య ఈ టైంలో అలా అంటావేంటి అని దేవా అనగానే ఆరాధ్యకి కోపం నశాలానికి ఎక్కింది. దేవాను మాట్లాడొద్దు అన్నట్టు ఒక చూపు చూసేసరికి అతను ఏమీ మాట్లాడే ధైర్యం చేయలేదు. ఆరాధ్య మాత్రం జవాబు చెప్పు అంటూ మైరాని మరొక్కసారి అడిగింది. ఒకప్పుడు డబ్బు లేదని దేవాను ఎన్ని మాటలన్నారు, మీకు డబ్బు ఉందని ఎన్ని హొయ్యలు పోయారో మర్చిపోయావా ఏంటి? డబ్బున్న వాళ్లకి మనిషి విలువ తెలియట్లేదా? నీకప్పుడు ఆ మనిషి విలువ తెలిసిందా అని తన లోపల ఉన్నదంతా కక్కేసింది ఆరాధ్య. గాయం మీద కారం చల్లినట్లుగా మైరా ఉన్న పొజిషన్లో ఆరాధ్య అలా అడుగుతుంటే ఆమెను చెప్పుతో కొట్టినట్లయింది. చేసిన తప్పులు అనుభవించక తప్పదు. ఒకప్పుడు నేను మనుషులకి విలువ ఇచ్చుంటే నాకిప్పుడు ఇలా జరిగేది కాదు అని కుమిలిపోయింది మైరా. ఆమె మొహం చూసి మైరా బాధను అర్థం చేసుకుని, ఆరాధ్య తను ఒకప్పుడు చేసినవి మనం ఇప్పుడు గుర్తు చేసి ఇంకా బాధ పెట్టడం కరెక్ట్ కాదు, మనం తనకి హెల్ప్ చేద్దాం అని చెప్పి, మైరా ఒకటి గుర్తుపెట్టుకో, ఇటు చూడు, ఆడపిల్లలు అంటే ఇలా ఉండాలి. వీళ్ళు ఎంత అందంగా ఉన్నారో చూసావు కదా, ఎవరైనా వీళ్లను వదులుకోవాలి అనుకుంటారా? ఎవరి వల్ల కాదు. అలా అని వీళ్ల జోలికి ఎవరూ రాలేరు. అమ్మాయిలు అంటే అలా ఐటెం బాంబులా ఉండాలి అని తారా ఆరాధ్యలను చూపించి అన్నాడు దేవా. అతనికి తమ పైన ఉన్న ఇంప్రెషన్కి మురిసిపోయారు ఆరాధ్య, తారా. దేవా కొంతసేపు ఆలోచించి, నిన్ను మోసం చేసిన వాడెవడో చెప్పు, వాడికి తగిన శాస్తి చేస్తాను అని మైరాతో అనగా, బాస్ ఏంటి మీరు, నేను మీ ఎక్స్ వైఫ్ గురించి చాలా విన్నాను. మీకు డబ్బు లేదని అన్ని అవమానాలు చేశారు కదా, అయినా మీరెందుకిప్పుడు ఈ అమ్మాయికి హెల్ప్ చేద్దాం అనుకుంటున్నారు అని సోము అడిగాడు. మనల్ని ఎలా చూశారు అనేది ముఖ్యం కాదు, వాళ్ళు ఇప్పుడు ఎలాంటి సిచ్యువేషన్లో ఉన్నారు అనేది ముఖ్యం. ఇలాంటి పరిస్థితిలో నేనామెను అలా వదిలేయలేను అని చెప్పాడు దేవా. వెంటనే ముందుకి కదిలి, మేము చేసిన అవమానానికి కూడా ఇంతలా హెల్ప్ చేస్తున్నావంటే నువ్వు నిజంగా దేవుడివి, నన్ను క్షమించు బావా అని దేవా కాళ్లపై పడింది మైరా. అది చూసి ఆరాధ్యకి ఎక్కడలేని కోపం వచ్చింది. అక్కడ ఉన్న 3 సంవత్సరాల్లో ఒక్కసారి కూడా బావా అని పిలవలేదు. ఇప్పుడు కొత్తగా బావా అంటూ కాళ్లపై పడుతుంది. దొంగమొహంది, ఇప్పుడు దేవా పొజిషన్ బాగుండేసరికి వరసలు కలిపేస్తోంది అని బయటికి అనేద్దామంటే మళ్లీ దేవా ఒప్పుకోడు అని లోపలే తిట్టుకుని సరిపెట్టుకుంది ఆరాధ్య. బావా నన్ను క్షమించు, వాడిని మాత్రం వదలకు బావా అని మైరా ఏడుస్తుండగా లోపల కోపం ఆపుకోలేక, నువ్వు మీ అక్క మా దేవాని ఎంత హింసించినా అన్నీ మర్చిపోయి హెల్ప్ చేస్తాడు,
అందుకే మీ ఆటలు ఇలా సాగుతున్నాయి అని వెటకారంగా అంది ఆరాధ్య. ఆమె మాటల్లో ఉన్న మీనింగ్ అర్థం చేసుకొని ఇక చాలు అన్నట్లు ఆరాధ్య వైపు చూడగా, సరే ఈ విషయం నాకు వదిలేయండి. ఈ అమ్మాయి వాళ్ళ ఫ్యామిలీ నిన్ను ఎలా చూసినా కూడా డబ్బాశ చూపించి అమ్మాయిలతో ఆడుకునేవాడిని నేనెలా వదిలేస్తాను అని ఆవేశంగా అంది ఆరాధ్య. సరే వాణ్ణి వెతికి పట్టుకుని మైరాని ఇంటికి చేర్చుదాం. నేనీ లోపు వేరే పని చూస్తాను అని చెప్పి అక్కడి నుంచి వెళుతూ మైరాని చూసి, నువ్వు దేనికి భయపడకు అంటూ ధైర్యం చెప్పాడు దేవా. ఆ తర్వాత సోమును పిలిచి వాడిని తీసుకొనిరా అని అలెక్స్ను ఉద్దేశించి అన్నాడు దేవా. పదరా, ఇంతమందిని నాశనం చేస్తున్నావు, ఏం చూసుకుని ఇదంతా చేశావో అది లేకుండా చేస్తాం, పద అని అలెక్స్ని కాలితో తన్నుతూ బయటికి తీసుకొచ్చాడు సోము. అక్కడ సెక్యూరిటీలా ఉన్న గార్డ్స్ అడ్డుగా వచ్చినందుకు ఒక్కొక్కడిని దేవా ఊచకొత్త కోసి పడేశాడు దేవా. అది చూసి, ఇదేం కొట్టుడురా బాబు, ఈ నైట్ రైడర్స్ అసలు మనుషులేనా? మనిషి అనేవాడు ఇలా కొట్టడు, అసలు వీళ్ళు ఏం తింటారు అనుకుంటూ ఉన్నాడు అలెక్స్. ఏరా, ఏదో ఆలోచిస్తున్నావు? పారిపోదాం అనుకుంటున్నావా? తోలు తీసి డోలు కడతా, నీకు ఇంతమంది అమ్మాయిలు కావలసొచ్చారా అని అలెక్స్ని ఐలాండ్ వీధుల్లో కుక్కని లాక్కొని వెళ్ళినట్టు ఈడ్చుకుంటూ వెళ్ళాడు సోము. దేవా మాత్రం మైరా గురించి ఆలోచిస్తూ ఉన్నాడు. ఎంత కోపమున్నా కూడా ఆమెను చిన్నపిల్లలా చూసేవాడు. వాళ్ళ నాన్న చేసిన సహాయానికి వాళ్ళ ఫ్యామిలీని బాగా కష్టపడి పోషించాడు. కాని ఈరోజు మైరాను అలా చూసేసరికి దేవా మనసు ముక్కలైపోయింది. కొంత దూరంలోనే ఆ ఐలాండ్ మెయిన్ టౌన్ ఉంది. పైరేట్స్ అందరూ అక్కడే ఉంటారు. కానీ ఇప్పుడు అక్కడ బ్లేడ్ గ్యాంగ్ పైరేట్స్ని చితక్కొట్టేస్తున్నారు. ఏరా, మేం మర్యాదగా సరుకులు కొనడానికి వచ్చాం, మమ్మల్ని అలా వెళ్ళనివ్వచ్చు కదా. పెద్ద పుడింగిల్లాగా మమ్మల్ని కదిలించారు. కాస్కోరా బ్లేడ్ గ్యాంగ్ దెబ్బ అని ఒక పైరేట్ని గడ్డంపై గుద్దితే అమాంతం గాల్లోకి ఎగిరి నేలపై పడ్డాడు. చుట్టూ ఉన్న బ్లేడ్ గ్యాంగ్ అందరూ నవ్వి మిగిలిన పైరేట్స్ని పిచ్చ కుమ్ముడు కుమ్మారు. వాళ్ళందరి మధ్యలో బాబ్జీ కూడా ఒక్కో పైరెట్ని గుద్ది చంపేస్తున్నాడు. ఇంతలో ఒక పైరెట్ గన్ను తీసి బాబ్జీని కాల్చాలని చూశాడు. కాని దాని నుండి తప్పించుకొని, రేయ్, వాడు నాపైనే బుల్లెట్ వదిలాడు, పట్టుకొంట్రా వాణ్ణి అని కేకవేయగా బ్లేడ్ గ్యాంగ్ అంతా ఆ పైరెట్ చుట్టూ చేరి కాళ్ళు చేతులు పట్టుకుని ఈడ్చుకుని వెళ్లి బాబ్జీ దగ్గర పడేశారు. నిజానికి పైరేట్స్ చాలా డేంజరస్, కాని బ్లేడ్ గ్యాంగ్ ఇంకా డేంజరస్. అందుకే పైరేట్స్ అందర్నీ గొర్రెని బలి ఇచ్చినంత ఈజీగా ఒక్కో పైరెట్ని ఆడేసుకుంటున్నారు. బాబ్జీ తన ముందు పడేసిన పైరెట్ని లేపి, నాపైనే బుల్లెట్ వదులుతావా? నీకు ఎంత ధైర్యంరా? నిన్ను గుద్దితే ముల్లోకాలు నీకు ఇక్కడే కనబడాలి అని పిడికిలి బిగించి, కాస్కోరా నీ యబ్బా బ్లేడ్ గ్యాంగ్ దెబ్బ అని ఒకే ఒక గుద్దు గుద్దాడు. అంతే, ఆ పైరెట్ గింగిరాలు తిరుగుతూ భూమి గుండ్రంగా ఉందని మళ్లీ ప్రూవ్ చేశాడు. మై డియర్ బ్లేడ్ గ్యాంగ్, ఇక ఎక్కువ టైం లేదు, త్వరగా కానివ్వండి అని అనగానే అందరూ ఒక్కో పైరెట్తో బంతాట ఆడేశారు. అలా అందర్నీ కొట్టిపడేసిన తర్వాత పైరెట్స్ అందర్నీ ఒక్కోలా పిల్లర్స్కి కొందర్ని కట్టిపడేసి ఇంకొందరిని కర్రలకి కట్టేసి కావడిలా మోసుకుంటూ వచ్చారు. సరుకులేమైనా ఉన్నాయేమో అన్నీ వెతికి తీసుకుని రండి, నా వెనకే వచ్చేయండి అని బాబ్జీ చెప్పగానే బ్లేడ్ గ్యాంగ్ అంతా అతన్ని ఫాలో అయ్యారు. అందరూ అలా పోర్టు దగ్గరికి వెళుతుండగా కొంతసేపటికి దేవా, అతని వెనక కొందరు లేడీస్ కనిపించారు. దేవాని చూడగానే, సారీ దేవా, వాళ్లతో ఫైట్ చేస్తూ లేట్ అయిపోయింది అని చెప్పి అతని వెనక ఉన్న లేడీస్ అందరినీ చూసి, ఇప్పుడు వీళ్ల పరిస్థితి ఏంటి, పర్లేదా అని బాబ్జీ అడిగాడు. పర్లేదు, కానీ చాలా మందికి సరిగ్గా తిండి లేదు, ఎంతోమంది నీరసంగా పడిపోతున్నారు, వాళ్ళందరికీ మంచిగా ఫుడ్ అందించాలి, ఆ తర్వాతే వీళ్ళు కోలుకుంటారు అని చెప్పి, అక్కడెలా ఉంది, పైరేట్స్ బాగా ఇబ్బంది పెట్టారా అని అడిగాడు దేవా. ఫస్ట్లో కొంచెం ఇబ్బంది పడ్డాం, కానీ ఇక్కడ ఉంది ఎవరు, బ్లేడ్ గ్యాంగ్. ఒక్కొక్కడు ఆంబోతు పొలం పైన పడ్డట్టు పైరేట్స్ పైన పడ్డారు, వాళ్ళు ఇంక మనకి లొంగిపోయారు అని కాలర్ ఎగరేశాడు బాబ్జీ. అయితే ఇప్పుడు ఈ ఐలాండ్ మొత్తం మన కంట్రోల్లోనే ఉంది కదా అని దేవా అడగగానే, అవును, మొత్తం మన కంట్రోల్లోనే ఉంది, కానీ ఆ ఫైట్లో మన వాళ్ళకి కూడా కొన్ని దెబ్బలు తగిలాయి, చివరికి మాత్రం మనమే గెలిచాం అని బదులిచ్చాడు బాబ్జీ. అక్కడ ఉన్న గ్యాంగులో కొంతమంది దెబ్బలతో రక్తం కారడం గమనించి ఇంతలో ఏదో గుర్తుకొచ్చినట్లుగా, అవును, ఇంతకీ ఈ గ్యాంగులో రాము ఎక్కడా కనిపించట్లేదు, అతనెక్కడున్నాడు అని భయంగా అడిగాడు దేవా. రామునా అని వెనక్కి తిరిగి చూసి అక్కడ రాము లేకపోవడం గమనించి వెంటనే, గుర్తొచ్చింది, నువ్వేమి టెన్షన్ పడకదేవా, రాముకి ఏమీ కాలేదు, నేనే అతన్ని హైజాక్ అయిన షిప్ దగ్గరికి పంపించాను. అక్కడ ఉన్న పైరేట్స్ని అతను హ్యాండిల్ చేసి మన సరుకులు పూర్తిగా మనకు అందిన తర్వాత ఈ పైరేట్స్ని వాళ్ళకి అందించి షిప్ని మన కంట్రోల్లోకి తీసుకునేలా మన తరఫున వెళ్ళాడు.
అని చెప్పాడు బాబ్జీ. సరే అని తల ఊపి ఆకాశం వైపుకి చూస్తూ, చీకటి పడేలా ఉంది, మనం ఇక్కడి నుంచి త్వరగా వెళ్ళాలి అని వెనక ఉన్న అమ్మాయిల వైపు చూసి, మీరు మీ షిప్ దగ్గరికి పదండి అని అన్నాడు దేవా. మైరాను మోసం చేసింది ఎవరు? అతనిప్పుడు ఎక్కడ ఉన్నాడు? పైరేట్స్ని ప్రాణాలతో ఎందుకు విడిచిపెట్టేశారు? ఈ ఇంట్రెస్టింగ్ ప్రశ్నలకి సమాధానాలు తెలియాలి అంటే కిల్లర్ స్టోరీలోని తర్వాత ఎపిసోడ్స్ తప్పకుండా వినండి. స్టే ట్యూన్.